మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఫుల్ హ్యాపీగా ఉంది. నిజంగా హ్యాపీగా ఉన్నారా? అంతే. మరి ఈ రోజు కూడా మీకు సరైన ఒక పోస్ట్ అనేది లేదు. మానవతరాయ పెద్ద పోస్ట్. మానవతరాయ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున కొట్లాడతారు. నాకు ఇదే పెద్ద పోస్ట్. రాహుల్ గాంధీకి నేను కనబడతలేనా? రేవంత్ రెడ్డి కోసం ఎంతగానో చేసిన, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను కోర్టుల చుట్టూ తిరిగిన. ఆ రోజు ఆవేదనలో ఎన్నో మాటలు అన్నాం. రేవంత్ రెడ్డి గారిని కూడా అన్నా. నేను అదే అంటాను, నేను మనిషిని, దేవుని కాదు. పార్టీలో ఏ ఒక్కటి లేదు, చట్టసభలకు వెళ్ళే అవకాశం రాలేదు. ఇప్పుడు కూడా ఇక ప్రజాసేవ అని చెప్పేసి ఇట్లనే ఆగిపోతారు. చెప్పిన కాదు, అవకాశాలు అనేవి పార్టీల్లో. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. మన నాయకుడిగా ఎదగాలంటే వ్యక్తిగతంతో పాటు పార్టీ మద్దతు కూడా ఉంటుంది. నిజంగానే మీకు తెలంగాణ అంటే భక్తి ఉందా? జై తెలంగాణ అని అంటారా? ఎందుకనలా మా బొక్కలు మాంసం తింటే బొక్కల మేళ్ళ ఎందుకు వేసుకోవాలా? అవసరమా? తొలి ఆమరణ దీక్ష మానవతరాయ్, తొలి పాదయాత్ర మానవతరాయ్. మానవతరాయ్ తెలంగాణ ఉద్యమం కోసం 11 రోజులు జైల్లో ఉంది. ఖచ్చితంగా మన తెలంగాణలో ఆడపడుచులందరూ ఆడేది బతుకమ్మనే కదా. నా తెలంగాణ తల్లి సాకలే ఐలమ్మ. నా తెలంగాణ తల్లి మట్టి వాసనతో వచ్చిన మట్టిలో మాణిక్యం. నమస్తే, నేను సిరిగొడుగు. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మానవతరాయ్ గారు. ఈ సార్ని అడిగి మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకొకటి ఏంటంటే గతంలో అంటే ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మానవతరాయ్ గారు 23 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి మళ్ళీ బీఆర్ఎస్ జెండా కప్పుకొని మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. అంతా మనకు తెలిసింది. అయితే మరి ఏం జరిగింది? చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని కేసులు, కాళేశ్వరం కేసే కావచ్చు, ఫార్ములా కార్ రేస్తే కావచ్చు, ఇట్లాంటివన్నీ విషయాలు అయితే జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి. సో ఇట్లాంటివి చాలా విషయాలు అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మరి వారి మాటల్లో ఏ నిజాలు బయటకు వస్తాయి, ఎలాంటి ఆన్సర్స్ మనకు దొరుకుతాయో చూద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే కాంగ్రెస్లో మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఫుల్ హ్యాపీగా ఉన్నా. నిజంగా హ్యాపీగా ఉన్నారా? అంతే. అంటే 23 సంవత్సరాల్లో నేను కష్టపడిన ఎప్పటి నుంచో అంటే విద్యార్థి దశ నుంచి వెళ్ళి మీరు కాంగ్రెస్లో ఉన్నారు. 23 సంవత్సరాలు అంటే తక్కువ సమయం కాదు. అట్లా అంత కష్టపడిన మీకు ఈ రోజుకి అంటే మీరు అసంతృప్తితోని బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. మరి ఈ రోజు కూడా మీకు సరైన ఒక పోస్ట్ అనేది లేదు. మరి ఇప్పుడు ఏమంటారు? మరి ఇప్పుడు మానవతరాయికి పోస్టులు అవసరం లేదమ్మా. మానవతరాయే పెద్ద పోస్టు. మానవతరాయ్ అంటే ప్రతిపక్షంలో ఉంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున కొట్లాడతారు. అధికారంలో ఉంటే అదే బాధితుల తరపున ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అధికారుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్తారు. ఇక నాకు ఇదే పెద్ద పోస్టు. కాంగ్రెస్ పార్టీలో సరే ఆ రోజు నాకు అన్యాయం జరిగిందని రాష్ట్రం మొత్తం ఉన్నది, నేను కాదు. మానవతరాయ్ కష్టపడిండు, కాంగ్రెస్లో కష్టపడిండు. మానవతరాయ్కి అవకాశం దక్కలేదు. సరే అప్పుడున్నటువంటి ప్రత్యేకమైన రాజకీయ కారణాల వల్ల అవకాశం దక్కలేదు అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా బాధపడ్డారు. నేనే కాదు, నేను బాధపడటమే కాదు, రాష్ట్రం మొత్తం బాధపడింది. తర్వాత మానవతరాయ్కి ఏదో ఒక పదవి రావాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. పదవులు అనేవి సరైన సమయంలో కాంగ్రెస్లో వస్తాయి. నేను చాలా ఉదాహరణ చెప్తాను. నాలాగనే పాపం ఇబ్బంది పడి మళ్ళా పార్టీలు అంటే బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో నిలదొక్కుని ఉన్నతమైన స్థానాల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళనేదో నేను ఆదర్శంగా అని కాదు, ఒక్కోసారి పరిస్థితులు అట్లా వస్తాయి. మనం మానవ మాత్రులం, దైవాంశ సంభూతులం కాదు, మనం దేవుళ్ళం కాదు. కాబట్టి కత్తిపెట్టి గుచ్చినప్పుడు అబ్బా సమ్మగా ఉందంటే వాడు మనిషి కాదు. కత్తిపెట్టి గుచ్చితే బాధపడాలా, కన్నీళ్ళు రావాలా. మనిషి అనేది భావోద్వేగాలు ఉండాలి. భావోద్వేగాలు లేనివాడు మనిషి కాదు, రాయితో సమానం. కాబట్టి ఆ రోజు నేను నా దగ్గరకు వచ్చిన అవకాశం చేజారిపోతే బాధపడ్డా. నన్ను ఎవరూ పట్టించుకోలేదు, కనీసం పిలవలేదు, తలవలేదు, బుజ్జగించలేదు. కాబట్టి ఏం చేసినాం, వెంటనే నన్ను అప్పుడు ఎవరైతే పోరాటం చేసినా వాళ్ళని పిలిచారు. పిలిచినప్పుడు అటు వెళ్ళినప్పుడు అది నెల రోజులు మాత్రం. ఇప్పుడు 24 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక నెల రోజులు మాత్రమే బీఆర్ఎస్లో. ఎందుకంటే బాధలు, ఆవేదనలు, కసితో వెళ్ళినా. మస్తు మెచ్చుకున్నారు కదా మీరు అప్పుడు. మరి కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు. ఒక్క నెలలో మీరు అంతగానో మెచ్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? అంటే అసలు మీరు పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మెచ్చుకోవటం ఏముందమ్మా? ఉన్నది చెప్పిన ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కట్టుబడి పోయి ఆ పార్టీలో పోయి వాళ్ళని తిడతామా? అది రాజకీయం అయిద్దా? ఆ పార్టీలోకి పోయి వాళ్ళని తిడతామా అంటారు. అంటే పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళు తప్పులు చేయలేదు. ఇప్పుడు ఆ పార్టీలో వెళ్ళినప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలా, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలా. కానీ ఇది కాంగ్రెస్ అట్లా కాదు కదా, అది వాళ్ళ సొంత పార్టీ, ఇది జాతీయ పార్టీ. ఈ పార్టీ ఎవరిది కాదు, బహుముఖ నాయకత్వం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి నన్ను నేను సస్పెండ్ చేయలే, నాకై నేను పోయినా,
నాకు అన్యాయం జరిగింది, నాకు అవకాశం రాలేదని నేను పోయినా. తర్వాత అదే పార్టీ నాలాంటి వాళ్ళ కోసం బుజ్జగించి గర్వాభిషేకం పెట్టి మీకు అన్యాయం జరిగింది, వాస్తవం మీకు న్యాయం చేస్తాం రాండి అని చెప్పి మళ్ళీ పిలిచింది. సొంత గూటికి వచ్చిన కన్న తల్లి దగ్గర సంతోషంగా ఉంటామా, దుఃఖంలో ఉంటాం ఎవరన్నా? నా సొంత 23 ఏళ్ళు 24 ఏళ్ళు. మీరే అన్నారు రాహుల్ గాంధీకి నేను కనబడతలేనా, రేవంత్ రెడ్డి కోసం ఎంతగానో చేసి నాకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను కోర్టుల చుట్టూ తిరిగినా అని చెప్పి మీరే మాట్లాడారు. కూడా తిరుగుతున్నా, కోర్టుల చుట్టూ పోరాటాలు చేసేటప్పుడు కోర్టు కేసులు అయితే తిరుగుతున్నాం. ఆ రోజు ఆవేదనలో ఎన్నో మాటలు అన్నాం. రేవంత్ రెడ్డి గారిని కూడా అన్నా, తర్వాత క్షమాపణ చెప్పిన. కోపంలో ఎవరన్నారు చెప్పండి? కోపంలో మనం అదే అంటాను, నేను మనిషిని, దేవుని కాదు, రాయిని కాదు, రప్పని కాదు, పేరులో రాయని వచ్చు కానీ నేను రాయిని కాదు, నేను ఒక మనిషిని. కాబట్టి భావోద్వేగాలు వచ్చినప్పుడు స్పందిస్తా. కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినప్పుడు వస్తాయి, ఎవరికైనా వస్తాయి కష్టం కలిగినప్పుడు. కాబట్టి నేనేం చేసినా దానికి విరుద్ధంగా గట్టిగా దృఢంగా ఉండి, వేరే వాడైతే ఇంకెక్కడికో పోవాలా, భూమి మీద లేకుండా పోవాలా. అంతని కష్టం 23 ఏళ్ళ కష్టం నోటి దగ్గరకు వచ్చింది. తర్వాత నా శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టి, అప్పులు చేసి, ఇల్లు తాకట్టు పెట్టి, పొలాలు తాకట్టు పెట్టి, ఆ కష్టకాలంలో కనీసం నాకు టికెట్ ఇవ్వలేకపోతున్నాం అని మాట్లాడలేకపోవడం ఒక బాధ, ఆవేదనలో. ఇంక వేరే వాళ్ళు అయితే నేను గట్టోని కాబట్టి, నాయకుని కాబట్టి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఉన్నా. మరి ఇప్పుడేం ఆఫర్ ఇచ్చిండ్రు మీకు? మళ్ళీ ఏం ఆఫర్ ఏముంటుందమ్మా? కాంగ్రెస్లో వచ్చి చేరు, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయి, నిన్ను గుర్తిస్తాం అన్నారు. అప్పుడు 23 సంవత్సరాల నుంచి గుర్తించండి, ఇప్పుడు మీకు గుర్తిస్తామన్నారు. 23 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో. అప్పుడు మాకు అవగాహన లేదు, విద్యార్థి విభాగంలో ఉన్నాం మేము. విద్యార్థి విభాగంలో అప్పటికి కూడా ఉన్నతమైన పదవి నాది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి నేను. యువజన కాంగ్రెస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అన్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ అన్నీ చేసినాం మేము. తర్వాత పీసీసీలో కూడా ఉన్నాం పదవులు. పార్టీ పదవులు వచ్చినాయి నాకు, పార్టీ పరంగా వచ్చినాయి. కానీ చట్టసభల్లో పోయే అవకాశం దగ్గరకు వచ్చిపోయి, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 14లో దగ్గరకు వచ్చింది. అప్పుడు రాజకీయ కారణాలతో అది దూరం అయింది. తర్వాత 18లో ఇంతకన్నా ఎక్కువ ఉద్యమాలు చేసినాం. మొన్న ఎలక్షన్ కన్నా అంతకుముందు 18 ఎలక్షన్ ఢిల్లీలో ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం ఆడ మాకు టికెట్ ఇవ్వాలని. కానీ అప్పుడు గన్పూర్ టికెట్ ఇచ్చి అది కూడా చేజారిపోయింది, వచ్చినట్టే వచ్చిపోయింది. అంతకుముందు 18లో కత్తుపల్లి పోతే, పత్తుపల్లి టికెట్ మిస్ అయితే, పొత్తులో భాగంగా టీడీపీ పోతే స్టేషన్ గన్పూర్లో నా పేరు వస్తుంది, అనౌన్స్ కావాలా. మళ్ళీ రాత్రికి మారిపోయింది. అది ఉంటుంది కదా. ఇప్పుడు నేను కూడా ఏంటంటే నా సొంత ఊరు కాదు అది, నా ప్రాంతం కాదు గన్పూరు. సరే నాకు ఒక న్యాయం చేయాలనుకుంది పార్టీ, అక్కడ కేటాయిద్దాం అనుకుంది. తర్వాత సరే రాజకీయ కారణాల వల్ల మానవతరాయి వద్దని వేరే వాళ్ళని పెట్టారు. పెట్టినప్పుడు అధిష్టానం అప్పుడు నన్ను మాట్లాడి నాతో అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు, ఉత్తమ్ గారు, కుంతియా గారు ఇన్ఛార్జులు, బోసరాజు గారు, సలీం అహ్మద్ గారు గడ్డం పట్టుకొని మాట్లాడి బతిలాడి, నువ్వు ఉండాలి పార్టీలో, నీకు భవిష్యత్తు ఉంది అని చెప్పారు. కాబట్టి బుజ్జగించారు. నీకేం కావాలన్నారు? నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వమన్నారు. రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ని అభివృద్ధి చేస్తా, నాకు పదవి ఇవ్వమంటే వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ రోజు చేసిన తర్వాత కుదరట్లేదు, ఒప్పుకోవట్లేదు నాయకత్వం అంటే జనరల్ సెక్రటరీ ఇస్తానన్నారు. 26 మందిలో ఒక జనరల్ సెక్రటరీ నేను. ఆ రోజు 26 మంది, ఇవాళ జంబో కమిటీ ఉంది, 26 మందిలో నేను ఒక జనరల్ సెక్రటరీగా నియామకమైన. తర్వాత రెండోసారి జనరల్ సెక్రటరీ అయినా, 80 మందిలో ఉన్నా మళ్ళీ నేను. అప్పుడేంది టికెట్ యాస్పిరెంట్లో ఉన్నా. కానీ ఈసారి అట్లా జరగలేదు కదా, మాతో మాట్లాడలేదు, పిలవలేదు, తలవలేదు. ఆవేదనలో పోయినా మళ్ళీ పార్టీ పిలిచింది, వచ్చినా అంతా అయిపోయింది. ఏడాది దాటిపోయి అంతా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అట్టండి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన కూడా నాలాగనే పాపం, నాలాగనే కాంగ్రెస్లో కొన్ని ఇబ్బందులు పడినాయి. ఎన్ఎస్సీ అధ్యక్షుడు చేసిండు ఆయన, గొప్ప నాయకుడు మహేష్ కుమార్ గౌడ్. కానీ ఆ 99లో ఆయన సేవలు పాపం ఆయన కంటెస్ట్ చేద్దాం అనుకుంటే ఆయన సేవలు పార్టీ వినియోగించుకోలేదు. అప్పుడున్న ప్రత్యేకమైన జిల్లా కారణాల వల్ల 99లో ఆయన పార్టీ వేరిండు. తర్వాత 2004లో కూడా ఇదే పరిస్థితి అయింది. ఆయనకి ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాడు. పోటీ చేద్దాం అనుకున్నప్పుడు అవకాశం రాలే. ఎందుకులే అని చెప్పి ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి సరే అప్పుడు ఓడిపోవడం జరిగింది. తర్వాత కొద్ది రోజులు కాంగ్రెస్ 2004లో కాంగ్రెస్ అధికారం వచ్చింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే పిలిచి మరి ఆయనది వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం రోజు నేను కూడా ఉన్నా అక్కడ. అట్లా రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్ని సుఖాలు ఎక్కడ కూడా ఉండవు. కాబట్టి వాళ్ళ ఇప్పుడు ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారి పరిస్థితి ఏంది? ఇవాళ ఆయన ఒక బీసీ గౌడ బిడ్డ, బీసీ సామాజిక వర్గం. ఇవాళ పార్టీ అధ్యక్ష పదవి వచ్చి కూర్చో మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పి ఆయన గౌరవించింది. పార్టీ అధిష్టానం గౌరవించింది వారి యొక్క సేవల్ని. అదేవిధంగా పార్టీ మారి వచ్చి మళ్ళీ వేరే హౌసింగ్లో చైర్మన్గా కొనసాగి తర్వాత 2 సార్లు ఆయన జనరల్ సెక్రటరీగా నాలాగా పనిచేసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి పార్టీకి సేవలు చేస్తే ఆయన కూడా టికెట్ అడిగింది పాపం. కాకపోతే ఆయన అధిష్టానం మాట్లాడారు వారితో, కేసీ వేణుగోపాల్ గారు వాళ్ళు పిలిపించి మాట్లాడారు వారిని. వారు సంతృప్తి చెందారు, ఆగిపోయారు. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. 40 కేసులు పెట్టుకున్నాం పార్టీ కోసం.
14 నుంచి మొదలు పెడితే గాంధీ భవన్ మెట్లు ఎక్కిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజు. మేమే ఇట్లా యూట్యూబుల్లో, అప్పుడు యూట్యూబ్లో 17 నుంచి యూట్యూబ్లో వచ్చింది. అవును. ఆ 17 నుంచి యూట్యూబులు, టీవీ ఛానళ్ళు, కాంగ్రెస్ మాదే గెలుపు, గెలిచినా ఓడినా కేసులు పెట్టినా రకరకాల అవకాశాలు ఇచ్చినా పోలే. అప్పుడు మేము కేసీఆర్ గారు 18లో నన్ను పిలిచి నీకు చైర్మన్ ఇస్తా అంటే నేను వద్దని చెప్పేసి, నాకొద్దు, నీ పార్టీ జెండా పట్టుకుంటే ఇచ్చుకో, అవసరమైతే పైసలు లేకపోతే అడక్క తింటుంది ఆ పార్టీస్కి రాష్ట్రంలో, నీ పార్టీలో రానన్న. ఇవి ఇంటర్వ్యూలో ఉన్నాయి చూడండి, పాత ఇంటర్వ్యూలు మొత్తం అదే ఉన్నాయి. మళ్ళీ అంత నికాల్స్గా ఉన్నవాడిని. మరి నాకు వ్యాపారాలు లేవు, ఇంకోటి పొద్దున్న లేకపోతే రాజకీయం, ఏదో ఒక సేవ, వాడు పిలిస్తే వాళ్ళు పిలిస్తే వీళ్ళు పిలిస్తే పోవటం, వింతి పత్రాలు ఇవ్వడం. ఇప్పుడు అప్పుడైతే ధర్నాలు, రాస్తారోకులు, అరెస్టులు, ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఉండేది. మరి ఇంత త్యాగం, అధికారం లేనప్పుడు త్యాగం ఉన్నప్పుడు కార్యకర్తల్ని, ఇట్లా నాలాంటి కార్యకర్తకు అవకాశం ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేదు. ఇవ్వలేకపోయినా అందుకే బాధపడిపోయినా మళ్ళీ నన్ను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ సంవత్సరం నుంచి దాదాపు పార్టీకి గొంతై ఇలా అన్ని మాధ్యమాల్లో మాట్లాడతాను. అదే మళ్ళీ ఇప్పుడు మరి మానవతరాయ్ అలిగే అవకాశాలు ఉన్నాయంటారా? నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీలో మనం పదవులు వెంటబడితే రావు, ఆ పదవులే మన దగ్గరకు వస్తాయి. అంటే ఒక నెల రోజులు వేరే పార్టీకి వెళ్తే కానీ ఇది మీకు అర్థం కాలేదా? అర్థం కాదు. అదే ఆత్మాభిమానం చంపుకొని పోయినవాడు, ఇష్టంతో కాదు, ఇష్టం లేని సంసారం అది. ఇష్టంలో మనోళ్ళు పట్టించుకోలేదు, ఆవేదన కసిలో పోయి కూర్చున్నవాడు. మీరు ఆగొచ్చు కదా. ఎట్లా ఆగుతారు? ఇప్పుడు పార్టీలు ఇప్పుడు 23 సంవత్సరాలు, ఎవరు ఆపాలి? ఒక్క నిమిషం, ఇప్పుడు పార్టీలో 23 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఒక నెల రోజులు మీరు దూరంగా ఉండాల్సింది కదా. దూరంగా ఉండకుండా మీరు వేరే పార్టీలు ఎట్లా చేరుతారు? టికెట్ ఇవ్వట్లేదు, నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నావు, నీ కష్టం ఉంది, నీ త్యాగం ఉంది, నీకు అధికారం వస్తే అది ఇస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం అని చెప్పాలా వద్దా? ఎవరు మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఏం చేస్తాను అంటే, నేను ఇంత కష్టపడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటంలో నిరుద్యోగుల తరఫున నా వంతు పాత్ర నేను పోషించాను. నిరుద్యోగ జేఏసీ పెట్టి కొట్లాడి, వాళ్ళు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, లొంగకుండా కేసులు పెట్టినా, కొట్టినా, నాగార్జున సాగర్లు ఎట్లా కొట్టారు, పబ్లిక్ వచ్చిన వీడియోలన్నీ. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చంపినా సరే మీరు ఏమైనా చేసుకోండి, కాంగ్రెస్ని గెలిపించుకుంటాం, కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటాం అన్నాం. అంత త్యాగం చేసినాం మేము. త్యాగం చేసినప్పుడు కనీసం ఎవ్వరు కూడా ఆ మూమెంట్లో మాట్లాడలేదు కాబట్టి తప్పదు, నిర్ణయం అదే అంటున్నా కదా. ఇప్పుడు ఎవడైనా ఆత్మాభిమానం చంపుకోలేము కదా, నన్ను పట్టించుకోలేదు కాబట్టి ఇంత కష్టపడి 4 ఎమ్మెల్సీ అవకాశం కూడా చేజార్చారు కదా నాకు. ఎవరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నాకు ఇవ్వాలి, అప్పుడు ఎవరు లేరు. నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న గ్రాడ్యుయేట్స్ అందరూ నా మీద సానుభూతి ఉంది, కానీ అప్పుడు కూడా రాజకీయ కారణాల వల్ల ఆగిపోయింది. అని ఇప్పుడు కూడా అట్లనే అయినట్టున్నది. ఇప్పుడు అయినా కాకపోయినా నా ఇంట్లోకి వచ్చింది, నేను నా ఇంట్లోకి వచ్చి అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ వచ్చినప్పుడు మీకన్నా ఫస్ట్ నుంచి అద్దంకి దయాకర్ గారికి 2 సార్లు పోటీ చేసిండు. మానవతరాయ్ పోటీ, అద్దంకి దయాకర్ వేరు, మానవతరాయ్ వేరు. అద్దంకి దయాకర్ గారు 2 సార్లు తుంగతుర్తిలో కంటెస్ట్ చేసి ఓడిపోయారు. నాకేమైనా వచ్చింది అవకాశం? చిన్నప్పటి నుంచి పార్టీలో పుట్టు దగ్గర నూనూగు మీసాల దగ్గర నుంచి ఉన్నా, చిన్నప్పటి నుంచి కాదు. ఇదే మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి మన ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నేనున్న పార్టీలో ఉన్నా, ఎన్ఎస్సీ జిల్లా కార్యదర్శి ఉన్నా. మరి అప్పుడు ప్రస్థానం ఏంది, నా ప్రస్థానం ఏంది? ఇప్పటికి కూడా మరి మీకు పార్టీలో ఏ ఒక్కటి లేదు, చట్టసభలకు వెళ్ళే అవకాశం రాలేదు. ఇప్పుడు కూడా ప్రజాసేవ అని చెప్పేసి ఇట్లనే ఆగిపోతారు. తప్పే ఉందమ్మా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఉన్న పార్టీ తీసుకున్నదన్ను, తీసుకున్న తర్వాత పార్టీ సేవ చేస్తున్నాం. నేను చెప్పిన కాదు, అవకాశాలు అనేవి పార్టీల్లో తన్నుకుంటూ మన దగ్గరికి వస్తాయి. ఎట్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారే, స్పీకర్గా ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి సీట్ వచ్చి వేసి అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి అని కూర్చోబెట్టింది. ఆయన కూడా అనుకోలే. తర్వాత రోషయ్య గారు ఉన్నారు, రోషయ్య గారు కూడా జీవితకాలం ఎమ్మెల్సీగా ఆర్థిక మంత్రిగా పనిచేసి, కానీ ఆయన కల్లో కూడా ఊహించలే. పార్టీలో పనిచేస్తాడు కాబట్టి, సీనియర్ కాబట్టి ముఖ్యమంత్రి కుర్చీ వచ్చి ఆయన కూడా వేశారు, అధిష్టానం కూర్చున్నాడు, గౌరవించింది. మహేష్ కుమార్ గౌడ్ గారు 2 సార్లు పార్టీ వీడిపోయినా వచ్చి పీసీసీలో నువ్వు కూర్చో, నీ త్యాగం ఉన్నది, నీ సేవలు అవసరమని కూర్చోబెట్టరు లేదా? కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పక్క పార్టీ నుంచి వచ్చారు, వేరే పార్టీ నుంచి వచ్చారు, అయినా కానీ ఆయన బలమైన నాయకుడు, దృఢమైన నాయకుడు. ఆయన కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన అది ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్, తర్వాత మరి టీడీపీ, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్. ఇప్పుడు పార్టీ మద్దతుతో పాటు మన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మన నాయకుడిగా ఎదగాలంటే వ్యక్తిగతంతో పాటు పార్టీ మద్దతు కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి అవకాశం రాలేదు, ఏబీపీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, అక్కడ కాకుండా బీఆర్ఎస్లో అవకాశం రాలేదు. తర్వాత టీడీపీలోకి వచ్చింది, టీడీపీలో అవకాశం వచ్చింది. తర్వాత టీడీపీ పార్టీ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఆ పార్టీలో ఆయన ఉండలేడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కాబట్టి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి అధికార పార్టీలో చేరలే, మళ్ళీ ఆయన ప్రతిపక్షంలో చేరారు ఆయన. కాబట్టి అందుకే అధిష్టానం ఏం చేసింది, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన పోరాట పటిమ అవన్నీ చూసి నువ్వు ఈ సమయంలో కేసీఆర్ని ఢీకొట్టాలంటే నువ్వే సరైనోడివి, ఈ పీసీసీ పీఠం పదవిలో కూర్చో, పీసీసీ పీఠం ఎక్కువ అని చెప్పి పీఠం వేసింది కాంగ్రెస్ పార్టీ.
తర్వాత కష్టపడ్డావు నువ్వు అని చెప్పి ఆయనకి వేసింది. అట్లా నాకు కూడా రేపొద్దు నేను కష్టపడితే ఆ స్థాయి కాకపోయినా ఏదో ఒక స్థాయిలో ఉంటాం. ఇప్పుడు గ్రౌండ్లో ఉండి ఆట ఆడితే, క్రికెట్ ఆడితే 6 కొట్టొచ్చు, 4 కొట్టొచ్చు, లేకపోతే అవుట్ కావచ్చు. గ్రౌండ్ బయట ఉండి ఏం చేస్తే ఏం ప్రయోజనం? రైట్. కాబట్టి నా ఇంట్లోకి వచ్చిన, నా ఇంట్లో నా పెద్దలు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తారు. ఎప్పుడో ఏదో ఒక రోజు ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. రైట్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఉద్యమంలో ఉన్నారు, మీరు తెలంగాణ వ్యతిరేకి కాదు. తెలంగాణకి అంటే తెలంగాణ ఉద్యమాలు జరిగిన టైంలో ఓయిలోకి వెళ్ళి స్టూడెంట్స్తో అందరితోనూ కూడా మీరు మాట్లాడినారు. ఇప్పుడు మీరు కెమెరాల ముందు కాకుండా నిజంగానే మీకు తెలంగాణ అంటే భక్తి ఉందా? మీరు జై తెలంగాణ అని అంటారా అనరా? జై తెలంగాణ అన్న కదా. మరి మీ ఎవరైతే ఇప్పుడు ఎందుకనలా మా బొక్కలు మాంసం తింటే బొక్కల మేళ్ళ ఎందుకు వేసుకోవాలా? అవసరమా? తెలంగాణ ఉద్యమ కాలంలో ఇప్పుడు నేనేమంటున్నా, నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు పరిచయం. నేను ఆమరణ దీక్ష ఎవరు చేసిన అక్కడ తొలి ఆమరణ దీక్ష మానవతరాయిది, తొలి పాదయాత్ర మానవతరాయిది. మానవతరాయి తెలంగాణ ఉద్యమం కోసం 11 రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు వచ్చిండు? ఆ రోజు మేమేమన్నాం, ఈ యొక్క కేసీఆర్ చేతుల్లో మేమాడ స్వచ్ఛందంగా విద్యార్థులుగా జేఏసీగా కూర్చున్నాం. అక్కడ కూర్చుని తెలంగాణ కోసం నేను ఆమరణ దీక్ష చేసినప్పుడు తెలంగాణ కోసం ఎవరు మత్తిచ్చినా స్వాగతిస్తాం, ఆహ్వానిస్తాం అన్నని చెప్పినాం. ఆ ప్రకటన పేపర్లో వచ్చింది. అయితే టీడీపీ వాళ్ళు తెలంగాణ నాయకత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, దేవేంద్ర గౌడ్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు మాతో మాట్లాడి మేము వస్తున్నాం, మీరు మాకు స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారంటే మీరు జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తామని మీ పార్టీ తరఫున మాట్లాడితే ఎవరినైనా స్వాగతిస్తామని చెప్పిన. అట్లే వాళ్ళు మా కోసం రాబోతున్నారు. అక్కడికి ముందుగా నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు అక్కడ రాబోతున్నారు. నాకు తెలిసి డిసెంబరు 2009 డిసెంబర్ 23, 25 సంఘటన చరిత్రలో రాయలే, లిఖించలే. అది లిఖించదగ్గ అంశం అది. అయితే నా కోసం వాళ్ళు వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నాతో ఆడ కూర్చొని మాట్లాడుతున్నారు. రండి, రమ్మనండి, మేము స్వాగతిస్తాను, విద్యార్థులు ఎవరు వ్యతిరేకం కాదు, మీరు తెలంగాణ బిడ్డలే కదా, మీరు ఆంధ్ర బిడ్డలు కాదు కదా. కానీ సమాఖ్యవాదం ఉండే కదా అది వదిలిపెట్టమంటున్నాం. జై తెలంగాణ మీరు అన్నారు కదా, జై తెలంగాణ నేను అన్నా. అట్లే మీరు జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తామని చెప్పేసి మా మీటింగ్లో చెప్పుకోండి, మిమ్మల్ని స్వాగతిస్తామని చెప్పిన. అట్లనే వాళ్ళు వస్తామన్నారు, మాట్లాడతామన్నారు. రాబోయే ముందు వీళ్ళిద్దరు వచ్చారు చర్చల్లో. రేవంత్ రెడ్డి గారు అప్పుడు పరిచయం నాకు. ఆ విధంగా వచ్చే పరిస్థితుల్లో ఇదే బీఆర్ఎస్లో కొంతమంది కుట్ర చేసి, సరే అప్పుడు కారణం విద్యార్థులు కూడా ఆవేశపడటానికి కారణం ఉంది. అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు ఏమన్నారంటే, పెద్ద మనిషి తెలంగాణ వచ్చిన చంద్రబాబు సీఎం అన్నాడు. అనేసరికి విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అట్లాంటి వ్యక్తి, ఆ మాట అన్న వ్యక్తి ఓయూకి వస్తానని చెప్పి నువ్వు ఇట్లాంటావా అని చెప్పి ఇక ఎట్లుంటుంది విద్యార్థుల్లో కోపతాపాలు ఎట్లుంటాయి. ఆ వాహన శ్రేణిని మొత్తం కూడా తిరగలబడేశారు. మొత్తం కూడా దాడి చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన చేయి కూడా చేసుకున్నారు. ఆ దాటికి వాళ్ళు పారిపోయారు. అప్పుడు ఆ తర్వాత సరే దురదృష్టకరం, సరే వాళ్ళు వచ్చారు, మాకు తీయడానికి వచ్చారు, జరిగిన సంఘటన జరిగిపోయింది. అంత ఎత్తున పోరాటం చేసినాం మేము. ఈ చరిత్రలో ఎక్కడా లేదు, రాయలే ఈ అంశాన్ని, ఈ ఘటనని. కనీసం మీ ఛానల్ ద్వారా బయటికి చెప్పండి అందరికీ. ఆ విధంగా చేసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనకుండా ఇవాళ తెలంగాణ వాదం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని చంపింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. తెలంగాణ ఉద్యమ పార్టీని రాజ్యాధికారం కోసం, అధికారం కోసం, దేశవ్యాప్తంగా అధికారం చేపట్టాలని చెప్పి టీ అనే పదాన్ని తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నది మీరు కాదా, వాళ్ళు కాదా? అంటే ఉండద్దా? ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళు మంచి చేసింది అనుకున్నారు. వాళ్ళు దేశం మొత్తం కూడా మేము ఇట్లాంటి ఏం మంచి చేశారమ్మా? తెలంగాణ ఉద్యమకారుని ఎవరు గౌరవించారు? ఎవరిని గౌరవించారు? గౌరవిస్తున్నారా? 100% జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని అందేశ్రీ నేను ఆమరణ దీక్ష ముందు కూర్చుంటే అసూగా పాట పాడితే అప్పుడున్నటువంటి నాయకత్వం మొత్తం కూడా, కేసీఆర్ గారు కూడా ప్రతి ఉద్యమ సమయంలో ఈ పాటను వాడుకొని మనం అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పాటని రాష్ట్ర గీతంగా అమలు చేస్తామన్నారు. చేశారా 10 ఏళ్ళు? మరి రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనుకున్నా సరే ప్రేమ గుండెల్లో ఉండాలా. ఆ జై తెలంగాణ అనేది నువ్వు తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి బయటోడు కాదు కదా, ఎందుకు కావాలని. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసిండు? వాళ్ళ లెక్క నిర్లక్ష్యం చేసిండా? అందేశ్రీ రాసినటువంటి పాటను రాష్ట్ర గీతంగా అమలు చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. గద్దరు ఒక ఉద్యమకారుడు, తెలంగాణ అసలు చైతన్యం ఆయన. అట్లాంటి గద్దర్ని వాడుకున్నారు, గద్దర్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఉద్యమ సమయంలో వాడుకొని ఇసిరేసారు. కూరలో కరివేపాకు తీసేసినట్టు ఇసిరేస్తే గద్దర్ని కేసీఆర్ కుటుంబం ఇంట్లోకి రానియకపోతే ఇలా గద్దర్ని మేము
సినిమా తారల అవార్డుకు గద్దర్ పేరు పెట్టి వాళ్ళందరినీ సత్కరించుకున్న మొన్ననే. మరి ఎవరు తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని బలపరుస్తారని ఇంకో అంశం. తెలంగాణ తల్లి విగ్రహం ఇలా సెక్రటరియట్లో సచివాలయంలో రేవంత్ రెడ్డి గారు స్థాపించారు. ఇప్పుడున్న నమూనానే, ఇప్పుడు స్థాపించబడిన నమూనానే 2007లో కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా అట్లాంటి విగ్రహాలని ప్రతిష్ఠించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే 2007లో ఆ విగ్రహం ఉంది. దాన్ని ఆవిష్కరించింది కూడా విజయశాంతి గారు, టీఆర్ఎస్ నాయకురాలు ఆ రోజు. అట్లాంటి విగ్రహాలు పోయి అధికారం రాంగలోనే రాచరికం, భుజకిరీటాలు, కత్తులు, కటార్లు ఇవన్నీ పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీశారు వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? మీరు తీయలేదా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నాం. తెలంగాణలో పెద్ద పండుగ అంటే ఏంటిది? బతుకమ్మ కావచ్చు, దసరా బతుకమ్మ అనేది పెద్ద పండుగ అనేది గుర్తుపెట్టుకోండి. దసరా అనేది పెద్దోళ్ళు ఆడేది కాదు, ఇది బతుకమ్మ అనేది మామూలుగా మన కింది వర్గాలు ఆడుకునే ఆట. అది దొరలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అది దొరలు వచ్చేదే మీరు గుర్తిస్తారా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాజకీయం కోసం బతుకమ్మలో కాగిత పూలు ఉండవు, కాగితాలు పూలు పెట్టి బతుకమ్మ ఆటాలు ఉండవు. బతుకమ్మ పండుగను కూడా రాజకీయం కోసం వాళ్ళు వాడుకున్నారు. మేము వాడుకోవట్లేదు, అవసరం లేదు. ఎవరున్నా లేకపోయినా తెలంగాణ మహిళలు బతుకమ్మ ఆట ఆడతారు. వచ్చే ఆ సీజన్ వచ్చేసరికి, ఆ ఋతువు వచ్చేసరికి తప్పకుండా బతుకమ్మ ఆట ఉంటుంది. దాన్ని బతుకమ్మ పేరు చెప్పి కోట్లు దొబ్బుకున్నారు కదా కవిత గారు. దాని మీద ఆ పేరు చెప్పి 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు దొబ్బారు. కాబట్టి అది అట్లాంటి అవసరం, అట్లాంటి అస్తిత్వం మాకొద్దు. అది అదనట్లేదు కదా. విగ్రహంలో ఇప్పుడు మన తెలంగాణ అది చూపెట్టాలంటే ఖచ్చితంగా మన తెలంగాణలో ఆడపడుచులందరూ ఆడేది బతుకమ్మనే కదా. నా తెలంగాణ తల్లి సాకలి ఐలమ్మ, నా తెలంగాణ తల్లి మట్టి వాసనతో వచ్చిన మట్టిలో మాణిక్యం, సాదాసీదా మహిళ నా తెలంగాణ తల్లి. నా తెలంగాణ తల్లిలో అత్తరు సెంటులు, సుగంధాలు ఇవన్నీ ఉండవు, రాజరిక పోకళ్ళు ఉండవు. సాధారణ మహిళ లాగా ఉంటుంది ఆ తెలంగాణ. బతుకమ్మ మన గుండెల్లో ఉండాలి కానీ తెలంగాణ తల్లిలో కంకి పెట్టు తప్పే ఉంది. ఏదైతే అదొక్కటి దాన్ని పట్టుకొని రాజకీయం కాదు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ తల్లిని ఉద్యమ సమయంలో మనం రూపొందించిన తల్లిని మనం ఎందుకు పెట్టుకోలేకపోయినాం 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత? అది కావాలి ఇక్కడ ప్రశ్న. తెలంగాణ తల్లి చేతిలో ఏముందా లేదా? తెలంగాణ తల్లి 2007లో మనం ఏ విధంగా రూపొందించుకున్నాం, ఆ విధంగా ఎందుకు ప్రతి చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ కుటుంబం ప్రతిష్ఠించలేదు అంటే అందులో వాళ్ళు దొరలు కాబట్టి, రాచరిక పోకళ్ళు ఉండాలి కాబట్టి కత్తులు, కటార్లు, భుజకిరీటాలు, విగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టి చూపించారు. తెలంగాణ తల్లి అంటే ఒక దొరసాని అని చూపించారు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి అంటే ఒక చాకలి ఐలమ్మ. ఎవరు సరే, ఏ బిడ్డ చూసినా సరే, మా నాయనమ్మ, మా అమ్మమ్మ, ముక్కుకు కిన్నెర ఇట్లాంటి ముక్కు పోగులు ఇవన్నీ ఎవరు చూసినా మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఇట్లా అనుకునే విధంగా ఆ రోజు ఉద్యమకారులు తయారు చేసిన దాన్ని సెక్రటరియట్లు, సచివాలయంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠించారు. ఇప్పుడు కాదు, ఆయన మళ్ళా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తెలంగాణ తల్లి అస్తిత్వం దెబ్బతిన్నది, నేను ఇగో అని చెప్పి గాంధీ భవన్లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడున్నటువంటి సెక్రటరియట్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున దుమారం లేగింది, పెద్ద ఎత్తున వార్త వచ్చింది కదా. నేను అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తా అని చెప్పారు. ప్రజలకు ఇచ్చారు మాట, ప్రజలు కూడా అంగీకరించారు, ఆ నెలకొల్పారు. ఈ విధంగా కొండా లక్ష్మణ్ బాబు ఎన్ని ఉల్లంఘనలు వాళ్ళు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద ఇలా ఒక యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ టెక్స్టైల్ యూనివర్సిటీకి పేరు పెట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ కేసీఆర్కి అండై ఉన్నాడు. జలదృశ్యం ఇక్కడ సెక్రటరేట్ దగ్గర అమరవీరుల స్తూపం ఉంది కదా, దాని లోపల ఆయన ఇల్లు ఉండేది. తెలుగుదేశం గవర్నమెంట్లో నియంతృత్వంగా ఉంటే కేసీఆర్కి జాగా ఇవ్వకపోతే ఎక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ నా ఇంటికి రా అని చెప్పి ఇంట్లో ఆ రోజు మీటింగ్లు పెట్టించిండు, పార్టీ కార్యాలయాన్ని స్థాపించిండు. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాబు చనిపోతే కనీసం ఆయన భౌతికంగా ఆయన చూడటానికి తొంగి చూడలేదు కేసీఆర్ కుటుంబం. ఇలా మాట్లాడతారా? ఇలా రేవంత్ రెడ్డి ఆయన పేరు మీద యూనివర్సిటీ పెట్టిండు, ఇలా చాకల ఐలమ్మ యూనివర్సిటీ పెట్టిండు, కోటి మహిళా కళాశాలకు. అదేవిధంగా సూరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ వైతాళికుడు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అంటే తెలంగాణ చరిత్రని, ప్రజల యొక్క చరిత్రని కళ్ళగట్టినట్టు రాసినటువంటి మేధావి నాయకుడు, పోరాట యోధుడు, నిజాంను ఎదిరించినటువంటి నాయకుడు, ఆయనకి తెలుగు యూనివర్సిటీకి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా అధికారం ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి ఇంకో అంశం, తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ఆ బండ్లకు వెహికల్స్ యూనివర్సిటీలో టీజీ అని పెట్టుకున్నాం తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ ఎట్లా వచ్చింది చెప్పండి? ఈ స్వార్థం కాదా? కనీసం టీజీ అని ఎందుకు పెట్టలేదు? ఉద్యమకారుల ఆకాంక్ష కాదా? కానీ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఇప్పుడు పోలిన విగ్రహ నమూనా సెక్రటరియట్లో ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహ నమూనాని గాంధీ భవన్లో పెట్టిన వెంటనే నేను అధికారంలోకి వస్తే టీఎస్ను టీజీ మారుస్తాను. ఆ రోజు ప్రతిపక్ష
నాయకుడుగా ఎంపీగా వచ్చిన తర్వాత టీజీని మార్చిండా లేదా? అది ఉద్యమకారుడు జై తెలంగాణ ఎందుకనాలి? అవసరం ఏముంది? అంటే జై తెలంగాణ అని తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేయొచ్చా? జై తెలంగాణ అంటే తక్కువేముంది, తప్పేమున్నది అంటే ఇప్పుడు మీరు అన్నారు గద్దర్ అవార్డ్స్ సమయం వచ్చినప్పుడు అంటాడు ఆయన. ఇంకెప్పుడు సమయం వస్తుంది? అది కాదమ్మా, నేను మాంసం తింటామని బొక్కల మెళ్ళ వేసుకున్నావా? తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే మనిషికి అవసరం అయ్యింది. ఇవాళ జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసింది. జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమకారుని గౌరవించారు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుని ఇవాళ మన పాశం యాదగిరి గారికి ₹1 ఇచ్చారు. అట్లాంటి వాళ్ళందరికీ ఎవరైతే ఉండో బండి అంజన్నకు మన వీళ్ళందరికీ ఎవరైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గీతాలు రాసి చైతన్యం చేసిన వాళ్ళందరూ కూడా ₹1 ఇచ్చి గౌరవించను. మరి ఆ రోజు ఎవరన్నా ఏ ఉద్యమకారుని గౌరవించారా? చెప్పండి. నువ్వు జై తెలంగాణని ఏం ప్రయోజనం అంటున్నా? అమరుల ఆకాంక్షల్ని నెరవేర్చకుండా నువ్వు జై తెలంగాణ అని ఇష్టం వచ్చినట్టు సీమాంధ్రులకు దోచిపెట్టి కాంట్రాక్టులు ఇచ్చి అన్నీ ఇచ్చి ఇవాళ నేను రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనేది ఇది పెద్ద కారణం అని లెక్క చూపించి దీన్ని ప్రజలు ఆమోదించారు. ఆయన్ని ప్రజలు ఆమోదించారు, ప్రజలు అభిమానిస్తున్నారు. అవును, ప్రతిపక్షాలకు పని లేకుండా చేస్తున్నాం ఈరోజు. మేము ఫామ్ హౌస్ పాలన వద్దనుకొని మాకు ప్రజల్లో ఉండే నాయకుడు కావాలనుకొని రేవంత్ రెడ్డి గారికి ఓటేసి ఆయన గెలిపించుకున్నాక ఇప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజలు మీరు అసలు ప్రజల మధ్యలోకి పోయినరా? ప్రజలను అసలు ఎట్లా సంతోషంగా ఉన్నారా లేదా అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రా? ప్రజలు సంతోషంగా బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రజలు నిజంగా 100% మీరు పోండి. ఇలా రైతు భరోసా ఇలా 3 ఎకరాల వరకు 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసినాం. దాదాపు మొత్తం కలిపి 3,500 కోట్ల వరకు ఇలా డబ్బులు వేసినాం. ఒక 4-5 రోజుల్లో 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా ₹6,000 చొప్పున రైతుల ఖాతాల్లో 70 లక్షల మంది రైతులకి అయిపోతారు. ఇప్పటికి 54 లక్షల మంది, ఈ రోజు 54 లక్షల మందికి వేసినప్పుడు రైతులు అందరూ సంతోషంగా ఉన్నారా లేరా? బాధగా ఉన్నది ఎవరంటే కేసులు ఉచ్చులు బిగిసి ఎప్పుడు జైలుకు పోతామో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చొచ్చకపోతుంది. 50 లక్షల మంది ఉచిత విద్యుత్ 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ పొంది లాభపడుతున్నారు. 45 లక్షల కుటుంబాలు 500కే సబ్సిడీ సిలిండర్ లబ్ధి పొందుతున్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టడానికి ప్రారంభించారు. అప్పుడే 5 లక్షల రూపాయల మంజూరులో ₹1,00,000 మంజూరు చేశారు. కాబట్టి అదే ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది, షాదీ ముబారక్ కొనసాగుతుంది. నిరుద్యోగులకు వాళ్ళ వల్ల కాకపోతే 60,000 ఉద్యోగాలని లీకులు లేకుండా వేగవంతంగా పారదర్శకంగా భర్తీ చేసినాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, మరికొద్ది రోజుల్లో 30,000 32,000 ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ ద్వారా ఆగస్టు మొదటి వారంలోనే ఎప్పుడో భర్తీ చేయబోతున్నాం, కసరత్తు చేయబోతుంది ప్రభుత్వం. ఇన్ని రకాలుగా చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. రుణమాఫీ 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 21,650 కోట్లు జమ చేసిండ్రు. 2 లక్షలు మీరు జమ చేసిండ్రు, నేను కాదనట్లే. ఇప్పుడు కూడా రైతు భరోసా లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే ఎంతో మంది రైతులు వాళ్ళకి రైతు భరోసా అవ్వలేదు, రైతు రుణమాఫీ రాలేదని చెప్పేసి రైతులు బయటకు వచ్చి మాట్లాడిండ్రు. మరి వాళ్ళ సంగతి ఏంది? 2-3 రాలేదు. వినండి, గతంలో వాళ్ళు ఇచ్చింది కూడా ఎంతోమంది కాదు. వాళ్ళు ఇచ్చిన లెక్క 16 లక్షల మంది రైతులకు 11,500 కోట్లు వేశారు వాళ్ళు. అది ₹1,00,000 మాఫీ కాదు, ఏకకాలంలో చేస్తున్నానని వాళ్ళు వడ్డీ మాఫీ చేశారు, మిత్తి మాఫీ చేశారు. వాళ్ళు అసలు మాఫీ చేయలే. అంచెలంచెలుగా 4 దఫాల్లో చేయటం మూలంగా 10 ఏళ్ల కాలంలో రైతులకు అక్కర రాలేదు ఆ రుణమాఫీ, కేసీఆర్ రుణమాఫీ. కానీ రేవంత్ రెడ్డి చేసి 2 లక్షల రుణమాఫీ, ఇక్కడ ఒక అదనంగా ఇంకో 1,00,000. దాన్ని వచ్చినటువంటి 3-4 నెలల్లోనే, అధికారంలోకి వచ్చిన 3-4 నెలల్లోనే రైతుల ఖాతాలో వేసిను. అది కూడా రాని రైతులు ఎవరున్నారో వాళ్ళ స్వయంకృతాపరాధం మూలంగా రాలేదు. వాళ్ళు దరఖాస్తు చేసుకోకపోవటం, 2 లక్షల పైన ఉన్న డబ్బులు బ్యాంకులు చెల్లించకపోవటం, కొన్ని ఆధార్ కార్డుల లోపాల మూలంగా, తర్వాత ఇక్కడ లేకపోవటం మూలంగా, విదేశాల్లో ఉండటం మూలంగా, దుబాయ్ అటు పోవటం మూలంగా కొంతమంది వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి రాలే. గంపెడంత మందికి వచ్చింది కానీ చిటికడంత మందికి రాలే. గంపెడంత మందికి వచ్చింది. మీకు అర్థమైంది. 25 లక్షల మంది అంటే ఏందా? 25,74,000 మంది రైతులకు వేసినాం. వేసి వాళ్ళకి ఎందుకు వేయలేదంటే వాళ్ళ తప్పులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకోమన్నాం, మీకు కూడా న్యాయం చేస్తాం, మిమ్మల్ని ఉత్తగానే వదిలిపెట్టాం. గత ప్రభుత్వం చేసిన మోసం మేము చేయమని చెప్పినాం. గతంలో ఈ జవాబుదారితనం ఉందా చెప్పండి? అదేవిధంగా అసలు పరిపాలన అంటే సంక్షేమ పథకాలే కాదు అమలు చేయటం, ప్రభుత్వం యొక్క వ్యక్తిత్వం, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రజల్ని కలుస్తున్నారు. ఇందాక అన్నారు మీరు, ఎప్పటికీ ప్రజాభవన్లో వినతుల స్వీకరణ అధికారులు చేస్తున్నారు, మంత్రులు కలుస్తున్నారు. గాంధీ భవన్లో కూడా పార్టీ కార్యాలయంలో కూడా ఇలా వేరే ఒక మంత్రి, నిన్నొక మంత్రి, మొన్నొక మంత్రి, అట్లా వారం వారం ఒక మంత్రి వచ్చి కూర్చొని వినతులు 100లాది వినతులు స్వీకరిస్తున్నారు. గతంలో ఈ సాంప్రదాయం, గతంలో మీరు అన్నారుగా ముఖ్యమంత్రి ఎవరైనా కలిసిండా?
ఎవరినన్నా కలవకుండానే పనులన్నీ చేయించు. ఎట్లా ఏం చేయించాడంట? దోచుకున్నాడు. చేపించడం కాదు, పనులు చేసి దోచుకున్నాడు. అవసరం లేకపోయినా సెక్రటరేట్ కట్టి 600 కోట్ల అంచనాలతో అవసరం లేదంటారా సెక్రటరీ? ఏమవసరం? 100 ఏళ్ళకున్న సెక్రటరేట్. మనకి పేదవాడికి ఇల్లు ముఖ్యమా, నీకు సెక్రటరేట్ ముఖ్యమా? గుడిసె ఉన్నోడికి ఇల్లు కట్టాలా, లేకపోతే నువ్వు ఉన్న బిల్డింగ్ను పడగొట్టి 100 ఏళ్ళకు సరిపడే బిల్డింగ్ను పడగొట్టి నువ్వు బిల్డింగ్ కట్టుకుంటావా? నేను అధికారంలో కూర్చోబెట్టినందుకు పేదవాడికి ఇల్లు కట్టమని, పేదవాడికి అన్నం పెట్టమని. అవసరం లేకపోయినా 100 ఏళ్ళకు సరిపడే ఉపయోగపడే ఆ సెక్రటరీని కూల్చి కమిషన్ల కోసం 1400 కోట్లు చేశారు. 500-600 కోట్లు చేయాల్సింది 1400 కోట్లు చేశారు. ఇవాళ అందుకే అంటున్నా, ఏ మంత్రిని కూడా కావలేదు కేసీఆర్. ఇలా రేవంత్ రెడ్డి ఇంట్లో కలుస్తాడు, 3 గంటలకు పోతే సెక్రటరీలో కలుస్తాడు. ఎమ్మెల్యేలకు కానీ ఎవరు పోయినా కలుస్తాడు, ఎక్కడంటే అక్కడ కలుస్తాడు. ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తే చేయకండి అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం చేస్తే డిఏ ఇచ్చినాం, డిఏ అమలవుతుంది. 3.64% వాళ్ళకు ఈ జులై నుంచి జీతాలు అమాంతం పెరగబోతున్నాయి వాళ్ళకి. గతంలో ఉద్యోగ సంఘాలు కలిశారా ముఖ్యమంత్రిని? ఉద్యోగ సంఘాలు వాళ్ళే చెప్పారు, ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని 3 సార్లు కలిసినాం మేము, 3 సార్లు కలిసినాం మేము. గతంలో ఇది లేదు. ముఖ్యమంత్రి మా కుటుంబ సభ్యులు అంటాడు మమ్మల్ని, వాళ్ళు సంబరపడుతున్నారు. మేము కుటుంబం, మనమంతా కుటుంబ సభ్యులం అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఈ విధంగా ఉందా? ధర్నా చేస్తే ధర్నా చౌక్ బంద్ చేసింది, ఎక్కడ నియంత్రితం ఉండే. అందుకే పరిపాలన అంటే సంక్షేమ పథకాలే కాదు, ప్రభుత్వంలోని పాలకుల పనితీరు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళు ఎవరిని కలుస్తున్నారా లేదా, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా కొలమానం. కాబట్టి ఇది ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పినం. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మేము చేయాల్సింది ఏంది? 2 ప్రధానమైనటువంటి అంశాలు. మహిళలకు 2500 ఇస్తున్నాం, దాన్ని త్వరలోనే ఇవాళ రైతు భరోసా వేసినాం కదా, ఇది అయిపోగానే వాళ్ళకు కూడా ఇచ్చే కసరత్తు చేస్తుంది ప్రభుత్వం మహిళలందరికీ. అదే 6 గ్యారంటీలు చెప్పిండ్రు. అవును, 6 గ్యారంటీలలో అన్ని ఫుల్ఫిల్ అయినాయి అంటారు. దాదాపు నేను చెప్పి 2 ఉన్నాయి ప్రజెంట్. 6 గ్యారంటీల్లో 2500 రూపాయలు మహిళలకు ఇవ్వటం, అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచడం తప్పకుండా. వికలాంగుల పెన్షన్ కూడా అదే ఆసరాలో వికలాంగులు కూడా వస్తారు, అందులో వాళ్ళకి 6000 రూపాయలు 4000 రూపాయలు, వీళ్ళకి 2000 పోయి 4000 చేస్తారు, అది కూడా చేస్తాం. అది ఇప్పుడు పరిస్థితి. మేము వాస్తవాలు దాపరికం లేకుండా వాస్తవాలు చెప్తాడు ముఖ్యమంత్రి గారు, కానీ గతంలో అన్ని దాచి మసిబూసి మారేడికాయ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. కానీ రేవంత్ రెడ్డి గారు, మన ఆర్థిక పరిస్థితి బాగలేదు, కేసీఆర్ చేసిన అప్పులు చెల్లించడానికి, వడ్డీ చెల్లించడానికే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానాలో నిధులు లేవు, కొంచెం ఓపిక పట్టిన ఉద్యోగ సంఘాలారని చెప్పిండు. గతంలో ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే 30 మంది చచ్చిపోతే కనీసం పట్టించుకున్నాడా? ఆర్టీసీలో సమ్మె చేస్తానని చెప్పి సంఘాలు లేకుండా చేసిండు, కార్మిక సంఘాలను ఎత్తేసిండు. కానీ ఇలా వాటిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రైట్. ఇప్పుడు మీరే అన్నారు తెలంగాణలో ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పేసి. మరి మొన్న మిస్ వరల్డ్ ఎట్లా చేసిండ్రు? అండ్ మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి కూడా ఎట్లా పోతున్నారంటే 4-5 రోజులకు ఒకసారి పోయినట్టు పోతున్నారు. ఢిల్లీ పోవాలా? ఢిల్లీ పోతే అడిగిపోతాం. ఢిల్లీకి పోతే ఏడబోతున్నారు? ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ? రాష్ట్రాన్ని వదిలేసి మీరు ఢిల్లీలో కూర్చోండి. రాష్ట్రంలో యంత్రాంగం ఉంటుంది, మంత్రిమండలి ఉంటుంది, పాలకులు ఉంటారు, అధికారులు ఉంటారు. ప్రజలకు ఏదైనా అత్యవసరం అయితే 2 గంటల్లో ఉంటారు ఢిల్లీ నుంచి ఇక్కడికి. పెద్ద అది తప్పే, నేరం కాదు కదా. ఏమన్నా దేనికోసం పోతాడు ఆయన? రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కోసమో లేకుంటే ఆయన సొంత కోసం పోతాడు? నేను అంటున్నా, ఢిల్లీ పోవడం తేలిక. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, ఆ రోజు మంత్రులు కానీ, పాత మంత్రులు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోవడానికి 3 గంటలు పడుతుంది. 3 గంటలకు పోతే గేటు ముందు పడిగాపులు గాయాలి. కానీ మా ముఖ్యమంత్రి గారు శంషాబాద్లో విమానం ఎక్కితే ఢిల్లీలో 2 గంటలు దిగుతాడు, అందరు కేంద్ర మంత్రులను కలుస్తారు, మా అధిష్టానం కలుస్తారు, మళ్ళీ వస్తారు. కానీ అక్కడ పోతే కలుస్తుడో కలవడో తెలియదు, 3 గంటల సమయం పడుతుంది. నీ ఫామ్ హౌస్ పోయేలోపు నేను ఢిల్లీ పోయి వచ్చేస్తాను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దోహదపడతాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఢిల్లీకి పోతున్నాను. ఒక్కటి కూడా రాహుల్ గాంధీ గారితో కలిసిన ఫోటో కానీ, రాహుల్ గాంధీ గారితో చర్చించిన ఫోటో కానీ ఇంతవరకు ఈ సంవత్సరాల కాలంలో ఒక్క ఫోటో కూడా రిలీజ్ కాలేదు. అదే మన పక్క రాష్ట్రమైన కర్ణాటక గురించి మాట్లాడితే వాళ్ళతో కూర్చుని చర్చించినట్టు కనబడుతున్నాయి కదా. రాహుల్ గాంధీతో ఫోటో ఎవడు కొత్త పిచ్చగాళ్ళకి అవసరం? అది రేవంత్ రెడ్డికి ఏం అవసరం అమ్మా? ఎన్నికల్లో కలిసి పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. 4 రోజుల క్రితం నేను చెప్తాను వినండి, మీరు అన్నగా ఆ ఫోటోలు బయట పెట్ట అవసరమా మీకు? తెలవాలి కదా మరి. అసలు ఫోటో దిగితే సంతృప్త? ఫోటో వల్ల ఏం ఉపయోగం అంట? ఫోటోలకు, అందుకే ఇది ఫోటోలకు పోజులు ఇచ్చే ప్రభుత్వం కాదు, ఫోటోలకు పోజులు ఇచ్చి నటించే ప్రభుత్వం కాదు ఇది. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు మొన్న అభినందించారు. ఎప్పుడు? మంత్రివర్గ విస్తరణప్పుడు, శాఖలు కేటాయించినప్పుడు, మిస్టర్ రేవంత్ రెడ్డి యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అని చెప్పి భుజం తట్టి అభినందించారు. పెద్ద ఎత్తున పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. తర్వాత అంతకుముందు 4 రోజుల ముందు ఇదే రాహుల్ గాంధీ గారు అధిష్టానం మొత్తం, పెద్దల మొత్తం కూడా
రేవంత్ రెడ్డి గారు సిడబ్ల్యూసీ అంటే పార్టీలో అత్యున్నతమైన సంస్థ అది వ్యవస్థ. ఆ సిడబ్ల్యూసీ మీటింగ్లో మీరు కులగణన దేశానికి ఆదర్శంగా చేశారు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని అభినందిస్తామని చెప్పి అభినందించారు. ఎన్నిసార్లు చేయాలమ్మా? ఎన్నిసార్లు అవసరమా? ఇప్పుడు రేపు మా నాయకుడిని ఎప్పుడంటే అప్పుడు పొద్దాలు ఫోటో తీసుకొని వస్తామా? చెప్పండి. ప్రతిసారి ఫోటో తీసుకోవడం అవసరమా? ఇట్లాంటి రాజకీయాలు బంద్ చేయాలా? ఈ ఫోటోల రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయడు. నిన్ననే మా అభినందన పొద్దాగా పోయి రేపు పోతున్నారు, రేపు నేను చెప్తారు 2 రోజులు ఢిల్లీలో పొందిపోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మెట్రో ప్రాజెక్టులు, ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను కలవడానికి, అధిష్టానం కలవడానికి. ఇది సమాఖ్య వ్యవస్థ. ఇది జాతీయ పార్టీలు, జాతీయ పార్టీ సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఇలా సమన్వయంగా పనిచేయాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవడం కోసం తప్పకుండా కలవాలి. మరి వీళ్ళు పోయి పొర్లు దండాలు పెట్టలేదు. మోడీకి ఎన్నిసార్లు పోయారు? ప్రత్యేక విమానమే కొనుక్కున్నారు కదా వీళ్ళు ఢిల్లీ పోవడానికి. 100 కోట్లు 150 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయా 100 విమానం ఉందా? సొంత పత్రిక లేదు, టీవీ లేదు. వాళ్ళు నమస్తే తెలంగాణ వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి. మేము ఢిల్లీలో కార్యాలయాన్ని 15 ఏళ్ళు పట్టింది ఇటుక బేర్చి కట్టడానికి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఇంద్రభవనం కట్టారు. మాకు హైదరాబాద్లో మాకు ఆఫీసే లేదు ఇంతవరకు. ఎవరు నిజాయితీ పరులు, ఎవరు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రజలకు చూపించి దోచుకున్నారు? కాబట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగటంలో ప్రయోజనం లేదు. రాహుల్ గాంధీ మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు అత్యున్నతమైన నాయకుడు. వారిని ఎప్పుడంటే అప్పుడు కలుస్తారు. కానీ ఆయన కూడా జాతీయ నాయకుడు కదా, ఆయన కూడా వేరే కార్యక్రమం పొద్దాకపోయి నాకు నీ ఫోటో దిగుతా కలుస్తారు, రహస్యం కలుస్తారు. రహస్యం కలిసినప్పుడు కూడా ఫోటో దిగాలి, తీయాలా? అవసరమే. సిడబ్ల్యూసీ మీటింగ్లో మొన్న మీరు చూసారు కదా, నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? కాబట్టి ఇది పనికిమాలినటువంటి అంశం. ప్రతిపక్షాలకు ఏం చేతగాక ఈ అంశాన్ని పెట్టి రాహుల్ గాంధీ మధ్య దూరం ఉంది, రేవంత్ రెడ్డి దూరం ఉందని చెప్పేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం. అంటే ప్రజల్లో ఆలోచన, వీళ్ళ గ్యాప్ ఉందనేది ఒక ఆలోచన కలిగించడం కోసం ప్రజలు అంటే వీళ్ళే అంటే ఎవరైతే ఆపోజిట్ పార్టీ ఉందో, ప్రతిపక్ష పార్టీ ఉందో వీళ్ళే చేస్తున్నారు. వాళ్ళే ట్రోల్ చేసేది. అది ప్రజలకి ఏమో నష్టం. రాహుల్ గాంధీని కలవకపోతే, ఫోటో బయట పెట్టకపోతే ప్రజలకి ఏమన్నా వాళ్ళకి అవసరం? అది ప్రజలకు అన్నం పెడుతున్నామా, ప్రజలకు ఇల్లు కడుతున్నామా, ప్రజలకు సంక్షేమ పథకాలు, ఇది అవసరం. మరి ప్రజల ఉన్న ఇల్లుల్ని ఎందుకు కూలుస్తున్నారు హైడ్రా పేరుతోని? ఎవరు అక్రమం ఉంటే సుప్రీంకోర్టే కూల్చమంది. అక్రమం ఉన్నదని మీరు అంటున్నారు. నేను చెప్తా వినండి క్లియర్గా. హైడ్రా అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు శిఖంలో ఇల్లు ఉంటే అట్లాంటి వాడు ఎంత పెద్దవాడైనా కూల్చమని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనుగుణంగా ఉంటుంది. బఫర్ జోన్లో ఉంటే వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చి, నోటీసులు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పింది. కాబట్టి వినండి, ఈ హైడ్రా అనేది అంటే హైడ్రా వల్ల 2 కోట్ల మందిలో ఒక 1000 మందికో 500 మందికో నష్టం వాటిల్లొచ్చు. కానీ ఇది భవిష్యత్ తరాలకు మనుగడ కోసం స్థాపించబడిన సంస్థ. భవిష్యత్తులో ఉపద్రవాలు రాకుండా, విపత్తులు రాకుండా, భూకంపాలు రాకుండా, జలప్రలయాలు రాకుండా రేవంత్ రెడ్డి గారు స్థాపించినటువంటి సంస్థ. అయితే ఇక్కడ అక్కినే నాగార్జున పైన చర్యలు తీసుకున్నారు. వినండి, పల్లం రాజు కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, ఆయనది కూల్చారు. తర్వాత ఎంఐఎం ఎమ్మెల్సీకి సంబంధించింది కూల్చారు. మరి కాలేజ్ ఎందుకు కూల్చలేదు? ఏది? అది కూడా కూలుస్తారు. ఎందుకంటే కాలేజ్ వినండి ఇప్పుడు హైడ్రా అనేది దానికి ఒక పరిధిని పెట్టుకున్నారు. ఆ పరిధి పోలీస్ స్టేషన్ పెట్టారు, ఒక పటిష్టమైన వ్యవస్థగా తయారు చేశారు. ఇలా హైడ్రా తెచ్చిన చైతన్యం అంతా ఇంత కాదు. ఒకప్పుడు పేద ప్రజలు, సామాన్య ప్రజలు పొదుపు చేసుకున్న డబ్బులు చెరువులో అపార్ట్మెంట్ కడితే వాడు తక్కువ రేటు కమ్ముతుండని చెప్పి కొనుక్కొని ఇలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం కదా. అందుకే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అంతకు ముందు కన్నా ఈ 10 సంవత్సరాల్లో ఇట్లాంటి అనుమతులు, అక్రమాలు ఎక్కువైపోయినాయి, దోపిడీ ఎక్కువైపోయినాయి. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం. మరి ఫాతిమా కాలేజీని ఎందుకు తీయాలి? ఫాతిమా కాలేజీని కూడా తీస్తాం. వాళ్ళు కోర్టుకు పోయి, ఇంకోటి విషయం కూడా చెప్తున్నా, మన రేవంత్ రెడ్డి గారు సోదరుడు బఫర్ జోన్లో ఉన్నాడు ఇక్కడ, దుర్గం చెరువు దగ్గర. బఫర్ జోన్లో ఉంటే నోటీసులు ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయి 1000 కుటుంబాలను, ఆయన ఒక్కడే కాదు 1000 కుటుంబాలు పోయి కోర్టుకు పోయి అక్కడ తాత్కాలికమైన ఉపశమనం తీసుకున్నారు. కానీ హైడ్రా తర్వాత కూడా వాళ్ళకి కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత హైడ్రా ఎప్పుడు కూడా అక్రమంగా ఉన్న వాటిని ఉంచదు. ఎంత పెద్దవాడైనా ఎవరైనా సరే చట్టం అనేది అందరికీ సమానమైన భావన కల్పిస్తాం. ఓవైసీ అయినా ఇంకొకడైనా. అసలు ఓవైసీనే జైల్లో పెట్టినాం కదమ్మా కాంగ్రెస్. బీజేపీ కూడా పెట్టిండా? ఓవైసీని ఆదిలాబాద్ జైల్లో ఎవరు పెట్టారు? మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అక్బరుద్దీన్ ఓవైసీ జైల్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాలు మన తన భేదాలు ఉండవు. వాడు ఎంతటివాడైనా సరే తప్పు చేస్తే తప్పకుండా అందరిపైన. హైడ్రా అనేది ఇప్పుడు అందుకే దానికి పటిష్టమైన పోలీస్ వ్యవస్థ, పిల్లగాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్నారు చాలామందిని, నిరుద్యోగుల్ని. అందులో
పర్మిషన్ ఇచ్చిన అందరినీ ఇప్పుడు గవర్నమెంట్ అధికారులే కదా పర్మిషన్ ఇచ్చేది, లోన్లు ఇచ్చేది కూడా బ్యాంకులే కదా, వీటన్నిటి మీద కరెక్ట్ యాక్షన్ ఉంటుందా? తప్పకుండా ఎందుకంటే కూలి కొట్టి వాళ్ళు ఈఎంఐలు కట్టి తినకుండా తాగకుండా రూపాయి ఏంటిదంటే ఆరోగ్యం పరిస్థితులు బాగాలేకపోయినా కూడా వాళ్ళు తినకుండా తాగకుండా ముడేసుకున్న డబ్బులు మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత చాలా మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఇది ఎక్కడ ఉంది, ఏ పరిధిలో ఉంది, ఒక చైతన్యం వచ్చింది. మోసపోకుండా హైడ్రా అనేది ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వం కాదు, అది రియల్ ఎస్టేట్ భారత రియల్ ఎస్టేట్ సమితి. ఆ రియల్ ఎస్టేట్ చెరువైనా పర్లే, వాళ్ళకి సరస్సు అయినా పర్లే, కొంట అయినా పర్లే, వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు, ఇల్లు కట్టుకోవడానికి ప్రజల్ని ముంచేస్తారు. కాబట్టి వాళ్ళ మెప్పు కోసం మేము పనిచేయం. సామాన్య ప్రజలు భవిష్యత్ తరాల మెప్పు కోసం, ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారులే మమ్మల్ని అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు మేము కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కాబట్టి వాడు కూల్చినా ప్రజలు నిలబెడతారు మమ్మల్ని. ఎందుకంటే ఇలా ప్రజల్లో ఒక చూడండి, మీరు ఒకవైపే కాదు, రూపాయికి బొమ్మ బొరుసు ఉంటాయి. ప్రభుత్వం చేసే మంచి ఏంది, చెడు ఏంది, చెడు ఉంటే ప్రశ్నించండి అంటున్నాం మేమే. కానీ మంచిని చెప్పకుండా చెడును మాత్రమే కొంతమంది కొన్ని టీవీలు, కేటీఆర్ పెట్టుకున్న టీవీలు ప్రచారం చేస్తారు. ఆయనే అన్నాడు కదా, నేను 33 మెడికల్ కాలేజీలు కట్టిన, 36 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ నాదే అధికారం అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా జర్నలిజం అనేది ఎట్లా ఉండాలా, కాంగ్రెస్ చెప్పే మంచి, ఇగో ఇది మంచి చేశారు మీరు, ఇగో ఇది దీంట్లో తప్పు జరిగింది అంటే అది నిజమైన జర్నలిజం అయింది, లేకపోతే శాడిజం అయింది. అది జర్నలిజం కాదు, సైకోయిజం అయింది. కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ మంచి చెప్పేటప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని చెప్పండి, చెడు కూడా చెప్పండి. అప్పుడు ప్రభుత్వాలు కూడా మేము ఇక్కడ చెడు చేస్తున్నాం అని అప్రమత్తమై ప్రజలకు ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కేటీఆర్ గారు పెట్టుకున్న ఆయన ఆధ్వర్యంలో నడిచే మీడియాలని కూడా ఈ విధంగా విష ప్రచారం చేస్తుంది. కానీ అయ్యే దాటి వల్ల ప్రయోజనం లేదు. మరి హెచ్సియు యూనివర్సిటీ ఏమైంది, హెచ్సియు భూమిని వాళ్ళ పనే కదా, అది కూడా హెచ్సియు భూమిని ఎవరి పని అంటారు, కేటీఆర్ వాళ్ళ పనే కదా. అది కూడా హెచ్సియు భూమిని వాళ్ళకి అక్రమంగా బిల్లీరావు గట్టబెట్టే ప్రయత్నం చేశారు. బలమైన లాయర్ని పెట్టకుండా, వాదించకుండా ఆ భూమి, ఆ ఖరీదైన భూమి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతికి పోతే అందులో వాటాలు తీసుకుందామని ఆలోచన చేసింది వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఏంది వివాదం అని తెచ్చుకొని బలమైనటువంటి లాయర్ని పెట్టి వాళ్ళు సుప్రీంకోర్టు పోయినా సరే ఉపశమనం లేకుండా ప్రభుత్వానికి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లని నరకడం తప్ప కాదా, అక్కడ ఉన్న విద్యార్థుల్ని మరి గుంట నక్కలు అని మాట్లాడడం తప్ప కాదా? గుంట నక్కలు కాదు, విద్యార్థులను ఎవరు అనరమ్మా, విద్యార్థుల ముసుగులో ఉన్న గుంట నక్కల గురించి మాట్లాడారు. విద్యార్థులు ఎప్పుడు కూడా తప్పు చేయరు, నిరుద్యోగులు విద్యార్థులు ఎప్పుడు తప్పు చేయరు. వాళ్ళలో దూరతారు కొన్ని గుంట నక్కలు దూరి ఆడ గోతులు దవ్వుతారు. అదే మాట అంటారు, మళ్ళీ గుంట నక్కలు అంటారు. విద్యార్థులు కాదనేది, విద్యార్థులు వాళ్ళలో దూరిన కొన్ని గుంట నక్కలు చేరి దూరతాయి, వాళ్ళు తవ్వుతుంటారు గోతులు. విద్యార్థులు నిరుద్యోగులు కాదు, విద్యార్థులు నిరుద్యోగుల మధ్యలో కొన్ని గుంట నక్కలు, రాజకీయ నక్కలు చేరి దాన్ని తోడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళకేంది, ఆ విద్యార్థులు అంటే అద్దం లాంటి మనసులు, వాళ్ళు కల్మషం ఉండదు, వాళ్ళ దాంట్లో విషయం ఉండదు. అరే మాకు నిజంగానే పర్యావరణం అన్యాయం అవుతుంది అని తెలుసుకోకుండా వాళ్ళు యువతల పక్క సర్వే నెంబర్లో ఆ భూమిని ప్రభుత్వం ఎప్పుడో బదలా ఇచ్చింది, ఈ భూమి తీసుకొని ఆ భూమి అప్పచెప్పింది. ఆ భూమిని గోపనపల్లి వైపు ఉన్న భూముల్ని అమ్ముకున్నారు, యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. నిజంగా కొట్లాడాల్సింది ఈ భూమిలో కాదు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చి ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పిండు ఆయన. కానీ వీళ్ళు మొత్తం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆ పక్క వేరే భూమిని 400 ఎకరాలని తీసుకున్న భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్పేశారు. కానీ దాని గురించి పోరాటం చేయాలి. రైట్ సార్. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చింది. ఇప్పుడు 400 ఎకరాలని, అందులో 100 ఎకరాలని రాత్రికి రాత్రే ఎందుకు కొట్టించాల్సిన అవసరం? రాత్రి కొట్టేపు చదువు దాన్ని లేకపోతే మళ్ళీ ఇంకోటి కనుబడితే దాని మీద రియల్ ఎస్టేట్ చట్టంలో ఉన్న, ఎందుకు కాదు చట్టంలో ఉన్న ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఎందుకు అన్యాక్రాంతమైనవి, హబ్సిగూడ వైపు కాకతీయ యూనివర్సిటీ భూములు ఎందుకు అన్యాక్రాంతమైనవి? చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని కబ్జా, అదే చెప్తాను కదా, చట్టంలో ఉన్న లొసుగు ఆ కేసు ఎప్పుడు కేసు అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95, 96, 2006లో 98, 99లో వాళ్ళకి అప్పచెప్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇది వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళు ప్రైవేట్ సంస్థ అని చెప్పి ప్రభుత్వం జీవో ద్వారా స్వాధీనం చేసుకుంటే ఆయన హైకోర్టుకు పోయింది. ఆయన హైకోర్టు నీకు సంబంధం లేదు ప్రభుత్వాన్ని అని తేల్చి చెప్పింది. హైకోర్టుకు పోతే సుప్రీం అంటే 20 ఏళ్ళు పట్టింది ఆ కేసు. మళ్ళీ ఎవడో ఒకటి కేసు వేస్తే ఆ భూమి మళ్ళీ అట్లా ఉంచితే ఎవడో ఒకటి కేసు వేస్తే మళ్ళీ సంవత్సరాలు నలిగి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల పరం కావాలా? కాబట్టి రేవంత్ రెడ్డి చేసిన చర్య మంచిది. ఆ భూమిని కాపాడే ప్రయత్నం యూనివర్సిటీ అధికారులు చేయలేదు. పక్కన 400 ఎకరాలు పోగొట్టుకున్నారు. ఈ భూమిని కొట్లాడింది ఎవరు?
యూనివర్సిటీ ఏమైనా కొట్లాడిందే? పిల్లలు చేసిండ్రు కదా అంతమంది. నువ్వు ఎందుకు న్యాయపరంగా బిల్లీరావు హైకోర్టుకు పోయినప్పుడు నువ్వు ఎందుకు ఆ పిటిషన్లో మేము కూడా ఇంప్లీడ్ అవుతున్నాం ఎందుకు కాలేదు? హైకోర్టులో ఎందుకు కొట్లాడలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొట్లాడింది చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొట్లాడింది? అంటే గెలిచిన తర్వాత ఇది మా భూమి అంటే ఎట్లయితుంది? హెచ్సి వాళ్ళు కూడా నీ భూమిని కాపాడుకునేదాన్ని నీ పాత్ర ఏంది అసలు? ఇందిరాగాంధీ గారి హయాంలో 2000 ఎకరాలు ఇచ్చిండ్రు, 2200 ఎకరాలు ఇచ్చిండ్రు. 2200 ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఎంత ఉన్నది అక్కడ? ఇప్పుడు 1600 1600 కూడా లేదు, 1400. దానికి కారణం ఎవరు చేతకంతనం? అది యూనివర్సిటీ అధికారులు నిద్రపోతున్నాడు. అదే అవినీతి ఉంది అక్కడ. ఉత్తగ కాదు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జా అయినా, కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా అయినా, అప్పుడు ఉన్నటువంటి పాలక మండలి ఏదైతే ఉందో అక్కడ ఆ యూనివర్సిటీలో వాళ్ళు చేసిన తప్పది. కాబట్టి ఇక్కడ అధికారులు కూడా యూనివర్సిటీ రిజిస్ట్రారు, ఆడ ఎస్టేట్ సెల్లు, వీళ్ళంతా కూడా ఈ విధంగా అన్యాక్రాంతం అవుతుంటే ఎందుకు రక్షణ కూడా కట్టుకోలేకపోయారు? నిద్రపోయారు. ఎందుకు వాటిని కాపాడుకోవాలి? ఇంతవరకు కూడా టైటిల్ లేదు వాళ్ళకి. వాళ్ళ పేరు మీద టైటిల్ లేకపోతే ప్రభుత్వమే మీ పేరు మీద టైటిల్ చేస్తాం, ఆ కాగితాలని సమర్పించమని చెప్పింది. ఉన్న భూమిని కాపాడుకోండి, మీరు మీ వల్ల కావటం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది వాళ్ళకి. కాబట్టి ఇటు 300 ఎకరాలు అప్పచెప్పారు యూనివర్సిటీ అధికారి వల్ల కాలే. ఈ భూమి హైకోర్టులో కేసు వేస్తే బిల్లీర ప్రైవేటు వ్యక్తి ఆ భూమి గురించి కోర్టులో కేసు వేయలే, చూస్తూ నిద్రపోయారు. తీరా ప్రభుత్వం కొట్లాడి సాధించుకున్న తర్వాత ఇది మాకు సంబంధం అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? కాబట్టి ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఆపొచ్చు, కానీ అంతిమంగా అది ప్రభుత్వానికి చెందిన భూమే. ఎందుకంటే సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఇది ప్రభుత్వ భూమి అని ఒక సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఇక్కడ ఏంది సమస్య? అక్కడ చెట్లు దెబ్బతింటనే అంటుంది. వాల్టా చట్టం ఉంది. వాల్టా చట్టం అంటే ఆ చెట్టు దొరికితే ఇంకో చెట్టు పెట్టాలి, అనుమతి తీసుకోవాలి, ఎంఆర్ఓ అనుమతి తీసుకోవాలా, ఫారెస్ట్ అధికారులు అనుమతి తీసుకోవాలి కొన్ని స్థాయి దాటితే. కాబట్టి అక్కడ అందరు ఉన్నారు కదా, ఆర్డీఓ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి నుంచి ఈ వాల్టా చట్టంలో క్రియాశీలకంగా ఉన్నవాళ్లే. అది కూడా ఏమన్నా పెద్ద ఆకాశహారమేల దాకా చెట్ల ఏమన్నా చిన్న ఈ పిచ్చి మొక్కలు, సర్కారు కంప, తుమ్మ కంప, ఆ మొక్కల్లోనే ఇప్పుడు నెమళ్ళు ఓయిలో ఉన్నాయి. అక్కడక్కడ కూడా హైదరాబాద్ నగరంలో కనపడతాయి. అక్కడ కూడా 4-5 నెమళ్ళు తలదాచుకుంటారు. అంతే, అంతకన్నా ఎక్కువ లేవు, ఎక్కడ లేవు. ఇంకా వేటగాళ్ల బారిన పడి అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా నా జింకలు కూడా ఒకప్పుడు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? తిప్పి కొడితే పీడికడ కూడా లేవు, 10 జింకలు కూడా లేవు. అవి అక్కడ వాటికి నివాసయోగ్యంగా లేదు. అది అక్కడ మొత్తం ఆకాశహారమేల కట్టి వాళ్ళ ఇళ్లలో పోతున్నాయి. అవి కూడా ఈ చిన్న చెట్లలో నుంచి వాడికి ఆహారం దొరక్క పిజ్జాలు, బర్గర్లు చెత్త వేస్తే అవి తింటున్నాయి, అనారోగ్యం పాలవుతున్నాయి. కాబట్టి వాటిని సురక్షితమైన ప్రాంతాలు తరలించాలి, జూ పార్క్ తరలించాలి ఎప్పటికైనా. ఒకప్పుడు ఓయిలో కూడా 2000 సంవత్సరంలో 2002, 2003, 2004 వరకు కూడా జింకలు ఉండేవి ఓయిలో. ఇక్కడ ఉంటే సురక్షితం కాదని చెప్పి వాటిని మళ్ళా వనస్థలిపురం అభయారణ్యానికి తరలించడం, జింకల పార్క్ తరలించడం జరిగింది. కాబట్టి నగరం మొత్తం కూడా కాంక్రీట్ జంగల్ అయినప్పుడు చుట్టూ ఉన్నప్పుడు వాటికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అడవి పందులు ఉండేవి ఒకప్పుడు అక్కడ, ఎన్నోసార్లు చూసినాం. వాహనాలు గుద్ది రోడ్డు మీద అడవి పందులు చనిపోయినటువంటి సంఘటనలు. జూబిలీ హిల్స్, ఈ బంజారా హిల్స్లో బడాబాబులు వేటగాళ్ళు పోయి వాటిని వేటాడి కూర వండుకొని తిన్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ వాటికి ప్రమాదం ఉంది. ఈ విధంగా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే ప్రైవేటు వ్యక్తుల పరమైంది. మళ్ళీ ఏదో సాగు చూపించి మళ్ళీ కోర్టులో వేసి లిటిగేషన్లో పెట్టి సంవత్సరాలు మళ్ళీ దాన్ని ఆపి వాళ్ళ చేతుల్లో పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది వివాదం కాదు, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడింది. సుప్రీంకోర్టు కూడా రేపు తర్వాత అదే చెప్తుంది. రైట్. ఇప్పుడు చూస్తే కాళేశ్వరం కావచ్చు, ఫార్ములా ఈ కార్ రేస్ ఇదే కావచ్చు, దీని మీద మీరు ఏమంటారు? అసలు మీ ప్రభుత్వంది స్టాండ్ ఏంది? అసలు స్టాండ్ ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చినాం, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని వెలికి తీస్తామని హామీ ఇచ్చినాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి వెలికి తీస్తున్నాం. ఫార్ములా 1 రేస్లో క్లియర్గా ఉంది, అక్కడ స్పష్టంగా కాగితాల రూపంలో ఆధారాలు. అరవింద్ కుమార్ చెప్పిండు, కేటీఆర్ ఆదేశాల మేరకే నేను డబ్బులు బదలాయింపు చేసినాడు. అట్లాంటి 55 కోట్లు హెచ్ఎండిఏ ఎందుకు బదలాయింపు చేయాలి? హెచ్ఎండిఏకి ఏం సంబంధం? హెచ్ఎండిఏ వాళ్ళు ట్రాక్ వేయాలి, రోడ్డు వేయాలి. అక్కడ ఆ యొక్క ఫార్ములా 1 రేస్ కార్లు ప్రయాణించడానికి ట్రాక్ వరకే పరిమితం. వాళ్ళకి 55 కోట్లు వాళ్ళకి ఎవరో గ్రీన్ కో సంస్థ పారిపోతే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు హెచ్ఎండిఏ సొమ్ము వాళ్ళకి ఎందుకు పంపాలా? ఎన్ని ఉల్లంఘనలు ఉన్నాయి? నువ్వు ఏ దురుద్దేశంతో చేసినావు? అవి అంత పెద్ద మొత్తంలో పౌండ్ల రూపంలో విదేశాలకు డబ్బు పంపించేటప్పుడు అది కూడా ప్రైవేటు సంస్థలకు. ఫార్ములా 1 రేస్ సంస్థ కాదు, తోక సంస్థ, అసలైన సంస్థ కాదు. దాని తోక సంస్థకు 55 కోట్లు పంపించేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకున్నావా? రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోలే. ఎన్నికల సంఘం విధులు ఉంది. అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ ఉంది. ఆ కోడ్ను ఉల్లంఘించి ఎన్నికల సంఘం అధికారులు తెలవకుండా
ఎట్లా అరవింద్ కుమారు కేటీఆర్ బదలాయిస్తారు? కేటీఆర్కి అధికారం లేదు, అపద్ధర్మ మంత్రి అంటారు. ఎన్నికల సంఘం జరిగేటప్పుడు వీళ్ళు ఏ పనులు చేపట్టకూడదు, ఏదైనా చేస్తే ఎన్నికల సంఘాలు తెలియజేయాలి. భారత రాజ్యాంగ ఉల్లంఘన ఉంది, ఆర్టికల్ 290 ప్రకారం. ఇట్లాంటి ఒప్పందాలు కానీ విదేశాలతో జరిగే ఒప్పందాలు భారత ప్రభుత్వం పేరు మీద జరగాలంటే రాజ్య ప్రతినిధి, రాష్ట్రపతి, గవర్నరు సమాచారం ఉండాలి, వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలా. ఇవన్నీ లేకుండా అత్త సొమ్మలుడు దానం చేసినట్టు మొత్తం ఏం కాదని చెప్పి ఆ డబ్బులు అడు పంపించి మళ్ళీ అటు నుంచి వాళ్ళ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 49 కోట్లు వచ్చేయాయి ఆ రోజు. ఆ డబ్బులు పంపించిన తల్లారి మరుసటి రోజు. ఇదే కదా అవినీతి. గతంలో ఈడీ ఏం లేదు, ఇందులో ఏం జరగలే అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయింది విచారణ చేసి. ఏది ఎప్పుడు కూడా వెళ్ళిపోలే. ఎప్పుడైనా కానీ విచారణ జరుగుతుందంటే వీళ్ళు హైకోర్టుకు పోయినా కోర్టు విచారణ జరగాలంది, సుప్రీంకోర్టుకు పోయినా ఇందులో ఉన్నది నేర రూపంలో కనపడుతున్నాయి, ఎందుకు ఉల్లంఘనలు చేసా చెప్పాలి కదా, మరి దానికి కారణాలు చెప్పట్లే. ఇప్పుడు మన విచారణ ఎప్పుడైనా మనం ఒక ఒప్పందం జరిగింది, ఒప్పందం జరిగిన తర్వాత డబ్బులు పంపిస్తామా, ఒప్పందం జరగకముందు వేస్తామా? ఒప్పందం జరిగినాకనే. మరి ఇది ఒప్పందం జరగకముందు డబ్బులు పంపించారు, ఇది ఒక ఉల్లంఘన. ఎటు చూసినా ఇందులో కాగితాల రూపంలో సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇందులో కిట్ ప్రోకో జరిగింది. ఈ ఫార్ములా 1 ప్రైస్ పేరుతో వేరే విదేశాల సంస్థలకు డబ్బులు పంపి వాళ్ళ పార్టీ ఖాతాకు 49 కోట్లు తెచ్చుకున్నారు. మరి మొన్న కేటీఆర్ గారు విచారణ అయిపోయిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన బహిరంగంగానే చెప్తున్నారు కదా, అసలు అక్కడ విచారణ ఏం జరగలేదు, 9 గంటలు అట్లా మాట్లాడటం కూడా తప్పు, నేరం అది. ఒక విచారణలో ఉన్న వ్యక్తి ఆ విధంగా విచారణలో జరిగిన అంశాలను బయట మాట్లాడటం కూడా తప్పు. ఇవన్నీ జడ్జిలు చూస్తుంటారు. మరి కాళేశ్వరం దాంట్లో కూడా హరీష్ రావు గారు వచ్చి బయట మాట్లాడిండ్రు. అదే అంటున్నారు, చట్టాలపైన గౌరవం లేదు అంటున్నా. ప్రధాన్ని రాజకీయం చేస్తారు. ఒక కేసులో నేరారోపణలు ఎదుర్కొనే వ్యక్తి బహిర్గతంగా వచ్చి మాట్లాడకూడదు. తర్వాత మీరు ఆడ విచారణ జరిగిన అంశాలను బహిర్గతం చేయకూడదు. అందుకే వీళ్ళకి ఉల్లంఘించిన అలవాటు కదా. ఏం జరగలేదు ఆడ నిరూపణ సమాధానం. సెల్ ఫోన్ ఎందుకు తీసుకురాలేదు? ఇలా సెల్ ఫోన్ మన అమ్మటే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా మన జేబులో పెట్టో లేదా పక్కన దిండి కింద పెట్టో పడుకుంటాం. అట్లాంటిది కేటీఆర్ గారు సెల్ ఫోన్ తీసుకపోతే చెమటలు పట్టిన ఎందుకు సెల్ ఫోన్ తీసుకపోలేదు? మరి ఇలా రేపు మాపు ఏమన్నారు? దానికి ఎందుకు తర్జన భర్జన పడతాడు? నువ్వు సాక్ష్యాలను చెడపలేవు. డిజిటల్ రూపంలో ఉన్నటువంటి సాంకేతిక రూపంలో ఉన్న సాక్ష్యాలని చెడపలేవు. ఒక వ్యక్తి ఎవరైనా హత్య చేస్తే పోలీసు వాళ్ళు హత్య కేసు నమోదు చేస్తే ఐ విట్నెస్ ప్రత్యక్ష సాక్షి ఎవరైనా చూశారో వాళ్ళు కోర్టులో పోయి జడ్జి ముందు నేను చూడలేదని చెప్తే కేసు కొట్టుడు పోద్ది. కానీ ఆర్థిక నేరాల్లో కొట్టుడు పోవు. సాక్ష్యాలు కాగితాల రూపంలో డిజిటల్ రూపంలో ఉంటాయి. అందుకే గాలి జనార్దన్ రెడ్డి పెద్ద కుబేరుడు. ఆయనకి 7 సంవత్సరాల శిక్ష పడింది. కానీ వచ్చింది కదా బయటికి. ఉపశమనం హైకోర్టు బెయిల్ ఇచ్చింది. విచారణ ఆగలే, మళ్ళీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. అడిగిపోతాయి ఇదే విచారణ. దాదాపు 99% కింది కోర్టు చెప్పింది సుప్రీంకోర్టులో కూడా చూస్తాయి. ఆయన కనీసం 3 నెలలు కూడా ఉండలేదా? 3 నెలలు అది బెయిల్ ఇచ్చింది. మళ్ళీ కేసు విచారణ జరుగుతుంది. ఇక్కడ నుంచి కేసు హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ కేసు విచారణ జరిగిన రోజులు ఉంటాడు ఆయన. తర్వాత కోర్టు కూడా కింది కోర్టు తీర్పే అమలు చేసింది అనుకో, మళ్ళీ లోపల పోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా అక్కడ లోపలికి పోయిందా లేదా ఇంపార్టెంట్, ముఖ్యమా కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఎవరైనా తప్పదు. 2G స్పెక్ట్రంలో యూపీఏ 2 హయాంలో 2G స్పెక్ట్రం అవినీతి అన్నారు పెద్ద ఎత్తున. అన్న తర్వాత కనిమొళి డిఎంకే మన కరుణానిధి కూతురు గారు ఎంపీ రాజ్యసభ, ఆమెని రాజా కేంద్ర మంత్రి టెలికాం మంత్రి ఆయన్ని జైల్లో పెట్టలేదా? విచారణ ఎదుర్కొన్నారు లేదా? తర్వాత ఈడీ సిబిఐలు కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆ క్రమంలో ఈడీ సిబిఐలు వాళ్ళపైన అభియోగాలు మోపలేకపోయారు, రుజువులు చేయలేకపోయారు. మోపిన అభియోగాల్ని రుజువులు చేయలేకపోయారు, సాక్ష్యాధారాలు చూపలేకపోయారు. కాబట్టి కోర్టు గట్టి వేసింది. వాళ్ళు బయటకు వచ్చేసారు, కడిగిన ముత్తం లెక్క బయటకు వచ్చేసారు. మేము అదే అంటున్నాం, విచారణ ఎదుర్కోండి. కోర్టు అది సిబిఐ అధికారులు ఏసీబీ అధికారులు ఏం చేస్తారు? ముందే నన్ను అరెస్ట్ చేస్తారు, జైలుకు పోతా, విధ్వంసం చేయండి అని చెప్పి మొత్తం జనాన్ని మొత్తం బయట దింపేసిండు. ఇదా ప్రజాపాలన అంటే? ఇది ఈ విధంగా చేస్తారా? ఇదా మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా మీకు? అసలు కాళేశ్వరం మీద మీరు కమిషన్ వేసిన తర్వాత ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ని కూడా విచారణ చేసిండ్రు. అందరినీ వేసిన తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారే కావచ్చు, ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న అప్పటి ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్, వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా అసలు కాళేశ్వరంలో ఎట్లాంటి అవినీతి జరగలేదు, కాళేశ్వరం వల్ల తెలంగాణకి 2 పంటలకి సరిపడా నీళ్ళు వస్తున్నాయి, గతంలో ఎప్పుడు జరగలేదు, కాళేశ్వరం వల్ల జరుగుతుందని వాళ్ళు కరాకంటే చెప్తున్నారు కదా. అప్పటి క్యాబినెట్ మినిస్టర్లు అందరి ఆమోదంతోనే ఇది జరిగింది అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఇంత చెప్తున్నా కూడా ఎందుకు ఇక్కడ మరి అవ్వట్లేదు? ఇప్పుడు కోర్టు కూడా అడిగింది, కమిషన్ కూడా అడిగింది, క్యాబినెట్ ఎంత టైం జరిగింది మీటింగ్ టైం ఇవ్వండి అంటే ఇంతవరకు మరి మీరే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వాలి అని చెప్తున్నారు. ఆ రోజు విచారణ జరగకముందు ఇచ్చారు, వాళ్ళు చూసుకోలేదు, అది ఇచ్చారు. అది ఘోష్ గారు ఇంటికి వెళ్ళిపోయారు, అన్నీ ఇచ్చారు, సరైన సమయంలో ఇచ్చారు. అయితే ఇక్కడ కాళేశ్వరంలో
నేరస్తులు అట్లే చెప్తారు, నేను నేరం చేయలేదని చెప్తారు. 100 మంది ఇంజనీర్లు విచారణ జరిపితే ఆ 100 మందిలో ఒక ఈఎన్సీ హరిలాల్ దగ్గర 100 కోట్లు దొరికినాయి, రెడీ హ్యాండ్ కట్టల డబ్బులు దొరికినాయి. నూనె శ్రీనాథ్ దగ్గర 150 కోట్లు దొరికినాయి. ఇంజనీర్ల దగ్గరే 150 కోట్లు 300 కోట్లు దొరికితే అసలు సూత్రధారి దగ్గర ఎన్ని దొరకాలి? ఎన్ని వేల కోట్లు దొరకాలి? ఎందుకు అసలు వినండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్ల దగ్గర ఇంజనీర్ ఆయన నూనె శ్రీధర్ ఆ మోటార్లని తక్కువ ధరకు కొనాల్సిందని 324% అధిక ధరలకు కొన్నారు. ఇందులో 14,000 కోట్ల అవినీతి జరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది. నేను చెప్పిన మాట కాదు. ఇదంతా అక్కడి వరకు అధిష్టానం వరకు వెళ్ళిందో లేదో తెలియదు కదా అప్పటిది. కంట్రోలర్ అండ్ భారత రాజ్యాంగ వ్యవస్థ సంస్థ అది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి రాష్ట్రాన్ని ఇట్లా అంచనాలు అక్కడే లోపాలని చెప్తుంటారు. వాళ్ళు ఇక్కడ అవినీతి జరిగింది చెప్తుంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ అధిక ధరలు పెట్టారు, ఇట్లా పెట్టారు చెప్తుంటారు. వాళ్ళకి విచారించే అధికారం లేదు, వాళ్ళకి చెప్తుంటారు ఇక్కడ ఇంత రేటు పెట్టారు. వాళ్ళు చెప్పిన మాట ఇది నేను చెప్పింది కాదు. ఒక మోటార్ల దగ్గరే, బాహుబలి మోటార్ల దగ్గరే 14,000 కోట్ల అవినీతి జరిగింది. అవినీతిలో ఉన్న వ్యక్తి నూనె శ్రీధర్ 150 కోట్లు దొరికింది. అది మొన్న జరిగింది. అంటే అసలు సూత్రం దగ్గర ఎంత దొరకాలా? క్యాబినెట్ మంత్రివర్గ ఉపసంఘం వేసినాం అంటున్నారు, అక్కడ కూడా అబద్ధం ఆడుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు వేసారంటే మార్చి 1న జీవో 231 తీసి కాళేశ్వరం రీడిజైనింగ్ అనేటువంటి దాన్ని పనులు ప్రారంభించేసి 15 రోజుల తర్వాత మార్చి 15వ తారీఖు తర్వాత మంత్రివర్గ ఉపసంఘం వేశారు. కానీ అది కాళేశ్వరం మీద కాదు, జీవో 566 అది దేని మీద? ఇతర ప్రాజెక్టుల మీద వేశారు. అది ఇతర కాళేశ్వరం కూడా గురించి అసలు ఆల్రెడీ జీవో తీసి పనులు ప్రారంభించి వ్యాప్కోమ్ సంస్థ డిపిఆర్ని కేసీఆర్ గారు రూపొందించి ఆయన పేరు మీద అంత జరిగిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం దీన్ని చర్చ ఎందుకు వస్తుంది? అది ప్రభుత్వం మొత్తం ఇచ్చింది, కుల్లా ఇచ్చేసింది, ఏముందో అది ఇచ్చేసింది. తెలిసిపోయింది ఇక్కడ దొంగతనం మొత్తం కూడా. ఏం చెప్పారు అసలు ఇంజనీర్లు మొత్తం ఏం చెప్పారు? 100 మంది ఇంజనీర్లు ఏం చెప్పారు? కర్త కర్మ క్రియ మొత్తం సూత్రధారుడు కేసీఆర్ గారు. మా చేతులు ఏం లేదు, వారు ఎక్కడ కట్టమంటే అడగట్టిను, వాళ్ళు ఎక్కడ చేయమంటే ఆడ చేసినాం మేము అని ఒప్పుకున్నారు. కాబట్టి ఇందులో అసలు సూత్రధారులు దోషులా నిర్దోషులు ఎవరనేది రేపు మాపు తేలబోతుంది. ఎందుకు తినబోతు రుచి అడగటం కూడా వేస్ట్ కదా. మళ్ళీ వచ్చా అంటే ఇప్పటికి ఆల్రెడీ సంవత్సరంన్నర కంప్లీట్ చేసుకుంది కాంగ్రెస్. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి హయాంలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా సంవత్సరంన్నర అయితే కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ ఎలా ఉండబోతుందా? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ రాబోతుందా అని నమ్మకం మీకున్నదా? 100% కాంగ్రెస్ వస్తుంది. అవినీతి పీకల్లోతు అవినీతిని కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో ఎన్నికలు ఏ గది పట్టిందో రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఆగతే పట్టే అవకాశం 100%. వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీకి బదలాయించారు. కవిత గారు ఇంటి పోరు, ఆ విషయం కూడా చర్చించుకోవాలి. ఇంటి పోరు అసలు ప్రాంతీయ పార్టీలు ఇంటి పోరు ఏంటి? కవిత గారే కత్తులు దూస్తున్నారు కేటీఆర్ పైన, దెయ్యాలు అంటున్నారు. కేసీఆర్ చుట్టూ 4 దెయ్యాలు ఉన్నాయంటే మా దెయ్యాల పేర్లు చెప్పట్లే. ఆ దెయ్యాల పేర్లు చెప్పి ఆ బక్క ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే అర్ధరాత్రులు అపరాత్రులు ఆ ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉంటున్నాయి. ఆ దెయ్యాల పేర్లు చెప్పి ఆ కేసీఆర్ గారిని కాపాడు. ఎందుకంటే ఆయన విచారణ జరుగుతుంది ఆయన మీద, ఆయన దోష నిర్దోష తెలవాల్సింది తెలంగాణ ప్రజలకు. కాబట్టి మీరు చెప్పకపోతే బస్తర్లో భూత వైద్యులు ఉంటారు, వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళే చెప్తారు ఆ దెయ్యాలు ఎవరు. ఆ విధంగా కాపాడుకోండి కేసీఆర్ గారిని. కాబట్టి కవిత గారు ఏమంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కలవబోతానే అని ఆమె చెప్పింది. అదే ఆమె చెప్తుంది, సొంత కూతురే చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ కలవబోతాయి అంటే. రాజాసింగ్ అంటే అవునవును ఇది నిజమే అని చెప్తాడు ఆయన, బీజేపీ పార్టీ రాజాసింగ్. కాబట్టి ఇంకా బీఆర్ఎస్ ఎక్కడదమ్మా? బీఆర్ఎస్ అనేది ఉత్తదే ఇక చరిత్ర చదువుకోవడమే. బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఉద్యమ పార్టీ పోయి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ పార్టీ పోయి బోల్తా కొట్టింది. మొత్తానికి అయితే మీ పాలన వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పి మీరు నమ్ముతున్నారు. ఒక్కలుగా 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కడితే 20 లక్షల మంది సంతోషంగా. ఇది ఒక క్వశ్చన్ ఉన్నది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇంతకుముందు చూస్తే ఏదైతే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు అన్నారో అవే ఇళ్ళకి మీరు పెయింట్లు వేసి ఇందిరమ్మ ఇల్లులు అని ఇస్తున్నారు. ఎట్లేదా పెడతాం? ఆ కేసీఆర్ గట్టిని పిడికడు, మేము గంపెడంతా కడతాం. కేసీఆర్ గారు మొత్తం 2,97,000 కడతానంట. ఆయన కట్టింది కూడా 1 లక్ష వరకే. మీరే అన్నారు కదా ఆ ఇల్లులు అన్ని గట్లాంటి ఇల్లు కూలిపోయి ఇల్లులా అన్న మీరు పెయింట్లు వేసి ఇస్తున్నారా లేదా? నాసిరకం కట్టిన ఇళ్లకు మరమ్మతుల కోసం 150 కోట్లు కేటాయించి లబ్ధిదారులకు అందజేస్తున్నాం. వాళ్ళ వల్ల కాలే. లబ్ధిదారులు ఎక్కువ మంది లక్షల్లో ఉండే, ఇల్లేమో వేలల్లో ఉండే. ఎవరికని ఇస్తారు? ఆ పీకులాట కొట్లాట తట్టుకోలేక భరించలేక ఇలేకపోయారు. అట్లా పడేయటం మూలంగా అన్యాక్రాంతం అయిపోతే, అసాంఘిక శక్తుల కార్యకలాపాలు నిలమైపోతే రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు 150 కోట్లు ఖర్చు పెట్టి వాటిని మరమ్మతులు చేసి లబ్ధిదారులకు వరుస క్రమంలో ఇచ్చి తప్పు కాదంటారా? మరి తప్పే. వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేము కట్టిన ఇందిరమ్మ ఇల్లు 20 లక్షలు ఉన్నాయి, గతంలో 21 లక్షలు ఉన్నాయి.
ఇప్పుడు కూడా మేము చేసినటువంటి నియోజకవర్గానికి 3,000 అంటే 5 ఏళ్లలో మేము 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు 20 లక్షల ఇల్లు కట్టబోతున్నాం. ఈ 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా? రాష్ట్రం మొత్తం డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా? 4-5 ఊరుకు పోతే ఊరికి ఒక్కటి కూడా లేదు. అక్కడ కట్టారు. మొత్తం కడితే వాళ్ళకి అన్నదే 2,97,000, కట్టింది 1,00,000. ఇంకెక్కడ ఎంతమందికి ఇస్తారు? ఇవాళ 20 లక్షల మందికి ఇవ్వబోతాం. 20 లక్షల మంది ఆస్తులు మాకుండవా? 50 లక్షల మందికి ఉచిత విద్యుత్ 200 యూనిట్కి ఇస్తున్నాం. వాళ్ళ ఆస్తులు మాకుండవా? 180 కోట్ల మంది మహిళలు ఈ రోజుకి ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటూ దాదాపు 6,500 కోట్లు ఆదా చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులు మహిళలకు ఇస్తున్నాం, మీరు తిప్పుకోండి, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమే ఇస్తాం బస్సులు అని చెప్పి 600 బస్సులు మహిళలకు ఇస్తున్నారు. కరెక్టే. ఎన్ని గొడవలు అయితే చూస్తాండా మీరు? గొడవలు అప్పుడు కూడా సీటు కాడ మేము కూడా అప్పుడు సీటు కిటికీలోంచి ఎక్కి ఖర్చు వేసుకు అప్పుడు గొడవలు ముఖ్యమా? టికెట్ లేని ప్రయాణం ఆస్వాదిస్తున్నామా లేదా? ఇది ముఖ్యం మనకి. టికెట్ లేని ప్రయాణం అంటున్నారు, మరి 20% ఎందుకు పెంచిండ్రు? ఏది బస్ పాస్లో ఎప్పుడో ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి అవసరాలు లెక్క పెంచిండ్రు. ఆర్టీసీకి లాభం 6,000 కోట్లు ఇస్తున్నాం మేము. ఉత్తగా వాళ్ళ మహిళల్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణింప చేస్తూ ఆ డబ్బులు మేము కడుతున్నాం ప్రభుత్వం. దానివల్ల ఆర్టీసీకి లాభం వస్తుంది. ఆర్టీసీ మనుగడ సాధించాలంటే ఆ మాత్రం విద్య కొద్దిగా ఎప్పుడో ఉన్నటువంటి 10 ఏళ్ల క్రితం ఉన్న ఇవాళ మంచిలోనే ఎంత ఉన్నది చెప్పండి? 10 ఏళ్ళ క్రితం ఎంత ఉన్నది, ఇవాళ ఎంత ఉన్నది? కాబట్టి అన్నీ పెరిగినాయి. కాబట్టి బస్ ఛార్జీలు కూడా కొద్దిగా పావలా వంతు కూడా కాదు. అది అట్లా పెంచి ఆర్టీసీ మనుగడ కోసం చేసినటువంటి చర్య అది, అంతే తప్ప దాని ఏదో దందుకుందాం దోచుకుందాం. ఆర్టీసీని కాపాడుతున్నాం మేము. రైట్. అట్లానే ఇప్పుడు చూసుకున్నట్టయితే సీతక్క వచ్చేసి స్థానిక ఎన్నికల తేదీని చెప్తామని చెప్పిండ్రు. మళ్ళీ అట్లా కాదని ఇప్పుడప్పుడే కాదు, మళ్ళీ కొన్ని రోజులకి చెప్తామని చెప్పిండ్రు. మళ్ళీ మొన్న చూస్తున్నట్టయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ మీటింగ్ పెట్టి ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ని రిలీజ్ చేస్తామన్నారు. అవుతుందంటారా? మరి తప్పకుండా ఇది ఎందుకు కాదు? ఎందుకంటే ఇప్పుడు అవ్వాల్సింది, ఈ పాటికి అయిపోవాల్సింది, మరి ఇంత లేట్ అయింది కదా. లేట్ అంటే బీసీలకు 42% మేము వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం స్థానిక సంస్థల్లో. అందుకే ఈ దేశంలో ఆదర్శంగా కులగణ రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం కులగణ చేసి దేశానికి ఆదర్శవంతమైన మనం దాన్ని అమలు చేయాల్సిందే. ఢిల్లీకి పంపించినాం, గవర్నర్ సంతకం పెట్టి అసెంబ్లీలో ఆమోదింపజేసి. వాళ్ళు ఆమోదించిన వెంటనే తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు ప్రకటించారు కాబట్టే ముందుగా, అంటే ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయాల కన్నా ముందుగా ఒకళ్ళు ప్రకటించారు కాబట్టే పార్టీ కూడా మేము ప్రకటిస్తాం త్వరలో, ఇప్పుడు అప్పుడే కాదు అని చెప్పింది, సర్దుబాటు చేసింది దాంట్లో. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించండి. ధన్యవాదాలు.